దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా మంచి కాపరి నీకే వందనాలు 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 వందనాలు. ఆకాశం మహాకాశం పట్టజాల తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. సర్వకృపానిధివైన మా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిద్దాం. మా మంచి కాపరి నీకే స్తుతి స్తుతి స్తుతి. పరాక్రమశాలియు భయంకరమైన మహాదేవుడా నీకే స్తోత్రాలు స్తోత్రాలు. యెహోవా నిస్సి నీకే స్తుతి 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 స్తుతి. యెహోవా రఫా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా మంచి కాపరి నీకే వందనాలు 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 వందనాలు. ఆకాశం మహాకాశం పట్టజాల తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. మహోన్నతుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు 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 వందనాలు. మా మంచి కాపరి నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. యేసయ్యా నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం ప్రభువా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది. జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడువారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది. ఆత్మబలముతో ఆనందముతో ఫలించనా అగ్వాడగా ఆత్మబలముతో ఆనందముతో ఫలించనా. జీవజలములా ఊటైనా నీ యోరనను నాటితివా. జీవజలములా ఊటైనా నీ
నన్ను నాటితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా మహోన్నతుడా నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ నా పూర్ణ బలముతో ఆరాధించున్ నా పూర్ణ మనసు ఆరాధన 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 ఆరాధన
ఆరాధనా స్తుతి ఆరాధనా ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. దేవా, మోడుబారిన జీవితాలుగా ఉన్న మా బ్రతుకులను చిగిరింపజేసిన వాడు నీవే. మారా అనుభవంలో ఉండగా, చేదైన అనుభవంలో ఉండగా మమ్మల్ని మధురముగా మార్చిన వాడు నీవే. నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ఆకువాడక ఆత్మ ఫలములను దేవా నీలో ఫలించడానికి కృపనిచ్చిన వాడివి నీవే. జీవ జల ఓట దగ్గర ఇదిగో దేవా మా వేరును నాటిన దేవుడవు నీవే. చిగురింపజేసి నీకు నచ్చిన ఫలములను ఫలించేలాగా చేసిన దేవుడవు కూడా నీవే. ఆ కాపు వచ్చేలాగా చేసిన దేవుడవు నీవేనయ్యా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. వాడబారని స్వాస్థ్యమైన నిత్యత్వంలో వధువులో నిర్ణయించిన ఉన్నత స్థానం అయ్యా, ఇదిగో మా కోసం ముందుగా ఎంచి దేవా మమ్మల్ని పిలుచుకొని వాగ్దానం యొక్క ఫలం అనుభవించడానికి నీ కృపతో, నీ కృపలో మమ్మల్ని ఎంచుకున్న తండ్రి, మా కుటుంబాన్ని, మమ్మలను అయా ఈ పరిచర్యను, సంఘ బిడ్డలను, సమస్తాన్ని అయా ఈ ఆరాధన ఏకీపించిన వారందరినీ కూడా ఎంచుకున్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అయ్యా ఈ చిన్నపాటి ఆరాధన పాదపద్మలు సమర్పిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా విడిపించి స్వస్థతనిచ్చిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్నపాటి ఆరాధన పాదపద్మలు సమర్పించు. అయా నీ ధారాళమైన ఆత్మ నడిపింపును, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను ఆపేక్షిస్తూ నీవే చూడండి, నాచో మాచో ముందున్న సమయంలో వాక్యము ద్వారా మాట్లాడమని బతిమలాడుతూ ఈ విధముగా ఆరాధించుకున్నటకు దేవా మీరు మాతో ఉండి, మాలో ఉండి, మాతో కలిసి ఇలాగ ఆరాధన జరిగించినందుకు పరిశుద్ధాత్మలను, అగ్నిలను బాప్తీస అనుభవం అనుగ్రహించి ప్రాణాత్మ శరీరాలు అయా పరిశుద్ధాత్మ ద్వారా సంతృప్తి కలిగేలాగా చేసి
నీ కృపకు పాత్రులుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఆరాధన మీ పాదపద్మములు సమర్పించి ముందున్న వాక్యోపదేశాన్ని నన్ను మమ్మల్ని సమస్తాన్ని చేతులుగా చెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 24, 25, 26, 27 వచనాలు చదువుదాం. గమనించండి. నేను చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకో. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 24 నుంచి చివరి వచనాల వరకు. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బొగ్గులను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. చిన్న మాట ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన సంగతులు ఏమైతే ఉన్నాయో, నీ మనసులో ఉద్దేశించుకున్నవి, నీ బిడలకు అందాలనుకున్నవి, నీ బిడలు తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, సరి చేసుకోవాల్సినవి, నీ కృప చొప్పున నడవలసినవి, చేయవలసినవి సమస్తమును ఇంకనూ నీ చిత్తములో ఏమైతే తెలియపరచాలనుకున్నావో వాటన్నిటినీ లేఖనము చాటున దాచి ఉంచావు. కాబట్టి ఈ లేఖనాన్ని విరవండి దేవా. విరిచి లేఖనం చాటున ఉన్నటువంటి నూతనమైన, శ్రేష్టమైన, లోతైన మర్మములు, లేఖన ఆత్మ ప్రత్యక్షతలతో కూడిన ఆరోగ్యకరమైన హితబోధ, సర్వ సంపూర్ణ సత్యమైనటువంటి బోధ బయటకు తెచ్చి సంపూర్ణ స్థితి మేము పొందినట్లుగా మాకు అందించండి. ఈ భూమి మీద నీ పని సంపూర్ణంగా చేసి నేను మయంపరచున్నట్లుగా మాకు అందించండి. ఆ మాటలు మా హృదయాలు పదిలపరుచుకొని నీ కృప పొందుకొని ఘనమైన నీ పనికి ముందుకు సాగిపోవటానికి కృప దయచే దేవా. నీ బోధన అడ్డగించాలని చూస్తున్నా, అది దుష్టుడు, వాడి దూతలు, చీకటంధకార శక్తులైన ఈ లోక సంబంధమైన దేవీ దేవతలు, దేవుళ్ళు అనబడుతున్న ఏవైనా, లేదా ఒక కులానికి సంబంధించిన దేవీ దేవతలు, దేవుళ్ళు అనబడినవైనా, వశీకరణకు సంబంధించినైనా, లేదా చెల్లంగి బాలమణి చేతబడి క్షుద్రభూలకు సంబంధించినైనా, కోట శక్తులు కావచ్చు, గుప్త నిధులు తీసే మాంత్రికులు కావచ్చు, అఘోరాలు కావచ్చు, కాంచారాలు కావచ్చు, అఘోర నాగసాధులు కావచ్చు, అఘోర ఖాళీ కావచ్చు, అయా ఇంకనూ అడవి ప్రాంత ప్రజల యొక్క మాంత్రికులై ఉండొచ్చు. ఎవరైనా సరే వారి ప్రయోగాలు ఏమున్నా సరే వాటినోటి ప్రభావం అతని దుష్టుడు, వాటి దూతలు కావచ్చు. యేసునామమున మహాపునరుద్ధాన శక్తి ద్వారా వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం. ఇప్పుడే విసిరి నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. అక్కడే ఇప్పుడే యేసునామమున వాటి ప్రభావం లయమైపోను కాక. ఇటు కార్యాలకు నడుం బిగించిన వారు, చేయిస్తున్నారు వాళ్ళందరికీ నీ దగ్గర నుంచి తీర్పు వచ్చును గాక. నీ చిత్తమైతే వాళ్ళని దర్శించు, క్షమించు, రక్షించి నీ సేవ జరిగించు. లేదా రోమా 12:19 ప్రకారం నీ చేతులకు అప్పచెప్పేసు. యెహోవా ఈరే దేవా, నీ కార్యములు జరిగించమని బతిమలాడుతుంది. నా చుట్టూరు, మా చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెనవి, రక్షణ కంచెనవి, అగ్ని కంచెనవి, నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయబడ సమస్తంపై ఆవరింపచ్చి. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నీళ్ళు దాచిపెట్టు దేవా, జ్ఞాపకం చేయబడ సమస్తాన్ని.
అయా నీ కనుదృష్టి ముఖాన్ని తేజమ్మని వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింపచ్చే సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడి సమస్తం నన్ను మమ్మల్ని కమ్మునుగాక. నీ మహిమ తేజస్సు ప్రభావం ఇక్కడి నుంచి నలుదిక్కులు ప్రబలిలు వెళ్ళునుగాక. జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని కంచె నిలిచి ఉందుగాక. ఈ కృపా కాపుదల ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరు ఆ ఇంటికి దేవా కాలనీ గ్రామం పట్టణం రాష్ట్రం దేశానికి ప్రపంచ దేశాలు కలుగునుగాక. ఈ ఇంటికి కాలనీ గ్రామం పట్టణం రాష్ట్ర దేశానికి కూడా కలుగునుగాక. ఈ గొప్ప కార్యాలు జరిగించమని నీ పక్షం వహించిన నేను బలహీన ఎంత బలహీన నీ బాగా తెలుసు. నీ మీద అనుకున్న నీ కృప మీద ఆధారపడి నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తున్న సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు పాప దోషాలు ఆజ్ఞాతిక్రమలో కూడా క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు. పరిశుద్ధ శుద్ధ జలంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మజ్ఞం నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నన్ను ఇంకను గొప్పగా ఉంచి. అపోస్తుల కార్యం 4:27-37 ప్రకారం, యెషయా 57:16 ప్రకారం, మత్తయి 10:1 7, 8-20 ప్రకారం నీ కృప నాకు దయచే. ఇర్మియా 1:9, 10, 18, 19 ప్రకారం నీ కృప నాకు దయచే. హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ నీ ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. గొప్ప కార్యాలు జరిగించమని నువ్వు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా అందరితో మీరు మాట్లాడిన ప్రభు గొప్ప కార్యాలు జరిగించమని బతిమలాడు. సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును గ్రహించగల మనసును లోబడి హృదయాన్ని వాక్యాన్ని కూడా జీవించే కృపను హృదయ సున్నతిని మాకు దయచి. దిద్దుబాటు మనసును మాకు దయచి. నేర్చుకునే శుభగుణ లక్షణం మాకు దయచి. నీ చేతము చేరు పర్యంత వరకు నీ పాసలను శిష్యరకము చేస్తూ శిష్యులైన సేవకు గణముగా తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవకు ముందుకు సాగిపోయి నువ్వు అనుకున్న పని జరిగించి నేను మాయంపరుచుకునే భాగ్యం మాకు దయచి. ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని సంపూర్ణలమై ఎదుర్కొనేలా కృపను దయచి. ఆనాడు నువ్వు నిర్ణయించిన మెప్పు ఘనత మహిమ బహుమతులన్నీ పొందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన స్థానం నుంచి యుగ యుగాలు నీతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేసి నేను మాయంపరుచుకునే భాగ్యం దయచి. అలా కలుగునట్లు కృపను గురించమని నువ్వు బోధించి మాకు బలపరచి నడిపించమని సహాయం చేయమని బచ్చములాడుతూ యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మాయంపరుచుకుని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పకుండా మా తండ్రి. ఆమెన్ ఆమెన్. సమస్త అల్లరి చీకటి అంధకార శక్తులు ప్రభావం క్రియలో వాటి చేత వెరిపించబడుతున్న మనుషులు యేసు నామములో దేవాన్ని చేతులకు అప్పజెప్పు. యెహోవా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి మాయంపరుచుకున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మంచిది. ప్రభునందు సమకూడిన మీ అందరికీ నా ఈ మాటలు వింటున్న వారికి ఇక ముందు వినబోతున్న వారికి వీడియో ద్వారా వింటున్న వారికి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ప్రజలు అంటున్నారు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా. ఏమొచ్చింది ఇక్కడ? సణుగు. దేనికి? చేదైన నీరు అక్కడ కనబడుతుంది, అందుకే దాన్ని మారా అన్నారు. మారా అంటే పుట్టినోట్లో కింద ఉంటుంది చేదు. సర్వసాధారణంగా మనం గమనిస్తే మన జీవితాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఏదో ఒక వ్యక్తి ద్వారా చేదు అనే అనుభవాన్ని ఎదుర్కొంటాం. కడుపును పుట్టిన బిడ్డే కావచ్చు, కొడుకు వల్లే చేదైన అనుభవం ఉండవచ్చు. మాట వినకుండా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతుకుతూ ఉంటే అది చేదు అనే అనుభవమే. కడుపును పుట్టిన కూతురే, చిన్న కూతురు పెద్ద కూతురు, ఇక ఇట్లా కూతుళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు మాట వినకుండా ఎలా పడితే అలా బ్రతుకుతూ ఉంటే చేదైన అనుభవమే. కట్టుకున్న భర్తే కావచ్చు, బిర్రుగా తాగి గందరగోళం చేస్తూ ఉంటే ఆ భార్యకు ఆ బిడ్డలకు ఆ కుటుంబానికి చేదైన అనుభవమే. మాట వినకుండా భర్త మీద తిరుగుబాటు చేస్తూ అక్రమ సంబంధంలో కొనసాగుతున్న భార్యను బట్టి భర్తకు చేదైన అనుభవమే. ఏమే మాట వినని అల్లుడి విషయంలో, కాపురం సరిగా చేయని కోడలి విషయంలో, ఒక అన్నం తినడానికి వచ్చేసరికి కోడళ్ళు కొడుకు మొత్తం కలిసి దుమ్ము కొట్టుకుంటూ ఉంటారు. ఏముండదో ఏమైందో తెలియదు, అర్థం కాదు. అదొక చేదైన అనుభవం.
కొడుకు వల్ల ఈసడింపు మాటల వల్ల తండ్రి యొక్క హృదయం గాయమవుతూ ఉంటుంది, అది చేదైన అనుభవం. కడుపును పుట్టిన కూతుళ్ళ వల్ల వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి హృదయ లోలోచుల గాయములు అవుతూ ఉంటాయి. వాళ్ళు చేసిన పనులను బట్టి యువతల వ్యక్తులకి అంత గాయాలు అవుతాయి అన్న సంగతి మరిచిపోయి వాళ్ళు ఏదో చక్కగా ఉన్నట్టు కొంచెం కాలం గడిచిన తర్వాత కుటుంబాలు సెటిల్ అంటే జీవితాలు కట్టబడిన తర్వాత తల్లి తండ్రి ఒక దీనస్థితిలో ఉన్నప్పుడు ఈ కూతురు కొడుకో లేదంటే కోడలో అల్లుడో ఎవరో ఒకళ్ళు హృదయానికి బాగా లోతైన గాయమయ్యే మాటలు మాట్లాడుతారు. అదొక రకమైన చేదైన అనుభవం. అప్పు ఒక చేదైన అనుభవం. ఏమి గర్భఫలం లేకపోవటం అదొక చేదైన అనుభవం. సంవత్సరాలు గడుస్తున్నాయి, వయసు మీద పడుతుంది, పెళ్లి కావట్లేదు పిల్లగాడికి కానీ పిల్లకి కానీ, అదొక చేదైన అనుభవం. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఏమవుతుందో అర్థం కావట్లేదు, అదొక చేదైన అనుభవం. ఈ రోగాన్ని బట్టి హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 అయిపోయింది నా పని, ఇంకా ఖర్చు పెడతానికి కూడా డబ్బులు లేవు, ఇదొక చేదైన అనుభవం. ఓ చోట ఆఫీస్ కాడ పోతూ ఉంటారు, అక్కడ ఎవడో ఒకటి ద్వారా ఆడపిల్లకైతే ఏదో ఒక సఫర్ ఉంటుంది, ఆడపిల్ల కనుక ఏదో ఒక సమస్య ఆ పని చేసే కాడ, లేదంటే మగ పిల్లగాడే ఉన్నాడు పని చేసే కాడ పై అధికారి వల్ల ఒక సమస్య ఉంటుంది, అదొక రకమైన చేదు. నీ జీవితం బాగానే ఉంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నానా రకాల కంపెనీ రాళ్ళు వేస్తారు, ఇది తేడా, వీడు తేడా, వీడు పక్క వ్యభిచారి, ఇది పక్క వ్యభిచారి అని చెప్పని ముద్ర వేస్తూ ఉంటారు, అదొక చేదు. ఆఫీసర్ దగ్గర పోవచ్చా, వాడు కరెక్ట్గా టయానికి కాగితాల పనులు చేయడు, అదేమంటే లంచం అంటాడు, అదొక చేదు. జీతాలు రావాలి కాంట్రాక్ట్ బేసిక్లో, ఆ జీతాలు ఏమన్నా వాడి దగ్గరికి వెళ్ళిపోతే నాకు ప్రభుత్వం ఇవ్వలేదంటాడు, వీడు తెచ్చుకొని కాస్త కాజేసుకొని ఉంటాడు, ఇదొక రకమైన చేదు. కుటుంబాన్ని నడిపించలేక వేదన పడుతా, రెక్కల కష్టార్జితమంతా ఇంటికి తీసుకొచ్చి ఏదో చేద్దామని చూస్తారు, కానీ అవి దారి ఖర్చులో మధ్యలో ఖర్చులో వ్యర్థమైన ఖర్చులతో మొత్తం కష్టార్జితమంతా గొల్లైపోతుంటుంది, అదొక రకమైన చేదు. స్నేహితురాళ్ళ వల్ల ఆడపిల్లలే స్నేహితులుగా ఉంటారు, వాళ్ళ వల్ల లేనిపోయిన సమస్యలు వచ్చి పడతా ఉంటాయి, అదొక రకమైన చేదు. మగపిల్లలకు స్నేహితులు ఉంటారు, మగపిల్లలే, వాళ్ళ వల్ల వచ్చేటువంటి నిందల అవమానాలు లేదంటే ఏదైనా దొంగతనాలు మీద వేస్తూ ఉంటారు. వీడు తిరిగేదే దొంగలతో, మళ్ళీ దొంగతనాలు మీద వేస్తారంటే మరి ఏకేం చేస్తారు, అదొక చేదు. ఇప్పుడు సామెతల గ్రంథం ఇట్లాంటి వాడు మొదటి అధ్యాయం చదవాలి, సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో రే రా పలానా చోట మంచిగా రాబడి ఉంది, నువ్వు కూడా మాతో చేతులు కలిపితే మొత్తం దోచుకోవచ్చు, రా పోదామని అడుగుతారు అబ్బాయి, అట్లాంటి ఓడితో నువ్వు చేయగలపమా కానీ ఉంది, రాసి ఉంది అక్కడ సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో ఆ మాటలు రాసి ఉన్నాయి. ఇకెందుకు చాలా పెద్ద మొత్తం మనకు దొరుకుద్ది, నువ్వు గనక మాతో చేతులు కలిపితే అంటారు. వీడి బుద్ధే సరిగలేదు, మళ్ళీ మా ఓడి మీద నిందలు వచ్చాయి, అట్టా ఇట్టా అనుకుంటే అట్టా. వీడు కరెక్ట్గా ఉండాలిగా, స్నేహం అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా స్నేహాలు ఎలా ఉన్నాయంటే, నీ ఇంట్లో నువ్వు ఒక మగ పిల్లగాడు అయితే నీ ఇంట్లో చక్కని ఆడపిల్లలు ఉంటే ఆ ఆడపిల్లలు ఎలాగైనా సరే ఆకర్షించుకొని వాళ్ళ వైపు తిప్పుకొని ప్రేమ అనే మోజులో పెట్టుకొని చిన్నగా లాక్కపోయే వ్యవహారం అయితేనే నీతో స్నేహం. ఒకవేళ ఆడపిల్లవైతే మీ అన్న ఉంటాడు కదా, నీ స్నేహితురాళ్ళు ఉంటారుగా, చిన్నగా వాళ్ళని మీ అన్నని చిన్నగా అన్ననో తమ్ముడిని చిన్నగా వాళ్ళ వైపు లాక్కుంటారు, ట్రాక్ తప్పిస్తారు, ప్రేమ. ఇక వాడు గిరా 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 తిరుగుతూ ఉంటాడు, గ్రైండర్లో కనుక రాయి తిరిగినట్టు. ఇక ఆపిల్ల చుట్టూరు తిరుగుతాడు, ఇక అదే లోకం, ఇక అదే ప్రపంచం. అదొక చేదనమాట. అసలు ఆ బుద్ధి తక్కువగా ఉంటున్న బుద్ధిహీనమైన పరిస్థితులు ఉన్నటువంటి ఆడపిల్లను కానీ ఆ మగపిల్లను కానీ నీ ఇంటికి రానియటం ఎందుకు? రానిచ్చి మళ్ళీ నా చేదని ఎందుకు ఇలా వేదన పడుతాం? ఒకవేళ వచ్చిన అలాంటి క్రియలు కనపడుతున్నప్పుడు కట్ చేసేయాలి అమ్మంటే, నీ స్నేహం కట్ చేయాలి ముందు.
ఇంటికి రానియకుండా ఉండటం కాదు, నువ్వు ముందు స్నేహాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఎందుకు రావట్లేదు ఏంటంటే మా అమ్మ రావద్దు అంది, అందుకే రావద్దు అని చెప్పానని చెప్పేటి. లేదులే అది ఇదని అబద్ధం చెప్పడం మామూలు కాదంటే మరి నిండు జీవితాలు నాశనం అయిపోతాయి. అది ఒక రకమైన చేదైన అనుభవం. ఇక్కడ ప్రజలు వాళ్ళకి ఎదురవుతున్న చేదైన అనుభవాలను బట్టి దేవుడి మీద అంటే దైవజనుడి మీద ఇక్కడ సణుగుతున్నట్టు కనపడుతుంది. ఆ దైవజనుడు తోడైన వ్యక్తి ఎవరు? తోడైనటువంటి తోడుగా ఉంది ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుని మీద సణుగుతూ ఉన్నారు వీళ్ళు. కొరింథీ పత్రికలో చోట మాట రాసింది, మొదటి కొరింథీ పత్రిక కట్టుకుంటా 10వ అధ్యాయంలో, మీరు సణగకుడి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు చూస్తే అక్కడ రాసి ఉంటుంది 9వ వచనంలో, ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి, వీరు సణుగుకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. సణగటం అంటే ఎగ్జాంపుల్ చెబుతా. నా స్నేహితుడు ఉన్నాడు మురళి అని, ఇంతకుముందు కార్ డ్రైవర్గా నేను ఈ ఊళ్ళోకి వచ్చినప్పుడు 2007లో కార్ డ్రైవర్గా వచ్చినప్పుడు ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు. నాకంటే ముందు ఆ ఓనర్ దగ్గర ఒక నెల ముందు జాయిన్ అయ్యాడు. నెల తర్వాత నేను వచ్చా 2007లో. కోట సెంటరు కేఎన్ఆర్ ట్రావెల్ సెంటర్, అక్కడ నెల పని చేశాను. ఆ పక్కన కామేపల్లి మల్లి అంటారు, అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాను. ఆ సమయంలో పరిచయం అయ్యాడు మురళి అని. ఇప్పుడు లేడు అతను, వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. అతనితో పాటు నేను సినిమాలకు తిరిగా. ఎలా? నాకున్నటువంటి 1200 రూపాయల జీతంతో 1200 రూపాయల జీతంతోనే 4 తినేవాళ్ళం. నేను, మా అమ్మ, మా చెల్లెల కూతురు. 1200 రూపాయల జీతంతోనే కుటుంబం నడిపించుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. అంతకుముందు విలాసవంతమైన జీవితం నాది. ఆ 1200 రూపాయలు సరిపోయేగా నా సొంత ఖర్చులు కనుక మొదలు పెడితే. 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని తినాలంటే భయం వేసేది. ఈ 10 రూపాయలు కనుక మిగుల్చుకుంటే ఒక 1/2 కేజీ కూరగాయలైనా లేదంటే ఇంక దేనికైనా ఉపయోగపడుతుంది కదా, ఇంకో దానికైనా ఉపయోగపడతాయి కదా అని చెప్పని అలా రూపాయి జాగ్రత్త చేసేవాడిని. కరెక్ట్గా భోజనం డ్యూటీ దగ్గర నుంచి దిగి వచ్చి రాత్రి 8:30-9 స్నానం చేసి అన్నం తింటా ఉంటే ఫోన్ చేసేవాడు, సెకండ్ షోకు డబ్బులు టికెట్లు తీసుకున్నారా సినిమా చూద్దాం. ఇక రాను అనలేకపోయేవాడిని. అట్లా చిన్నగా ప్రభు కృపలో ఆ వ్యక్తిలా ఇక్కడ తేడాగా తిరుగుతూ ఉంటే చిన్నగా, నువ్వు ఇక్కడ పనికిరావు అబ్బాయి, వాడిని కంట్రోల్ చేయి, నువ్వు ఇక్కడ పనికిరావు అబ్బాయి, చిన్నగా మీ ఊరు వెళ్ళిపో అని చెప్పని పంపించు. ఇక్కడ 100 రూపాయలు ఖర్చు చేయాలంటే చాలా ఈజీ అతనికి. కానీ వాక్యం చదువుతున్నప్పుడు విను, వాళ్ళే వచ్చారు లేచరు. 100 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టాలంటే అతనికి చాలా ఈజీ. ఏడు నుంచి వాళ్ళ ఊరు వెళ్ళిపోయి వాళ్ళ నాన్న లాగుడు రిక్షా బండి లాగుతా వచ్చే రూపాయిని మొత్తం జాగ్రత్త చేస్తా. 1 రూపాయి ఖర్చు పెట్టాలంటే భయం వేస్తుంది. అప్పుడు నన్ను స్వామి అనేవాళ్ళు, ముద్దు పేరు అన్నమాట. మా తాతయ్య టీచర్ కాబట్టి అరే అన్న ఒరే అన్న స్వామి అనే వస్తుంది కాబట్టి తెలివిగా పెట్టారు ఆ పేరు. నిక్ నేమ్ అంటారు, అది అసలు పేరు కాదు. అయితే రూపాయి ఖర్చు పెట్టాలంటే చాలా భయం వేస్తుందని ఫోన్ చేసేవాడు. అలా చిన్నగా పెళ్లి చేశారు. బాగానే ఉంది. ఎందుకు ఈ కథ అంతా, ఈ అసలు సాక్ష్యం ఇది, కథ కూడా కాదు. సణగకుడి అనే దానికి
అసలు సణుగుడు ఎలా వస్తుందో ఎలా ఉంటుందో అర్థం కావడానికి భార్యాభర్తల మధ్యనే దాన్ని చూపిస్తే బాగా సెట్ అయిపోద్ది అనమాట. బయటికి తీసుకెళ్ళమ్మా, దయచేసి బయటకు తీసుకెళ్ళు, తప్పదు. నువ్వు నేను వాక్యాన్ని ఆపుకోలేను, నీకు ఎక్కదు వాక్యం. తీసుకెళ్ళు, బయటకు తీసుకెళ్ళాడు, బయట ఆడిచ్చు, తీసుకు. నీకే తల్లి చెప్తుంది, బయటికి తీసుకెళ్ళి. సనగకుడి అన్న మాట అర్థం కావటానికే భార్యాభర్తల విషయం చెప్తున్నా. పెండ్లైంది, పెండ్లైంది, బాగా నడుస్తూ ఉంది కాపురం. చీరకాడ గొడవ పెట్టుకుంది, గొడవ పెట్టుకుంటే మనోడు కోపంతో ఆ పిల్లను కొట్టలేక బీరువాని గుద్దిండి. అంతే, బీరువాని గుద్దితే సొట్టబడది. ఇక నాకు ఫోన్ వచ్చింది, ఆమె అయ్యమ్మో మురళి మామూలుగా లేడు, ఏదో అనుకున్నాను కానీ అయ్యి బాబోయ్ అమ్మో అంత కోపం అది. ఏమైందమ్మా అన్న, ఏమైందో ఏమన్నా అన్నయ్య అంతే గుద్దేశాడు, ఆ బీరువా సొట్టడిపోయింది, అమ్మో అయ్యో. ఆ మాట అంటానే ఉంది, మాట్లాడుతాను. సరే నేను మాట్లాడతాలే అమ్మ మురళితో అని చెప్పన్నా. ఫోన్ చేస్తే ఏమైంది అబ్బాయి అన్న, నీకు ఫోన్ చేసింది అది అండి అమ్మటినే. ఎందుకంటే ఆడ నన్నే పద్దాలు కలవరిస్తూ ఉంటాడట, చాలా మంచోడు, ఇలా ఉంటాడు, ఇలాది నా ఫ్రెండ్ అని. అక్కడ ఎంతోమంది స్నేహితులు నా ఎంతోమంది స్నేహితులన్నా నా గురించే చెప్తా ఉంటాడు. ఫోన్ చేసి ఇట్లా సంగతి అని చెప్పింది అబ్బాయి, ఇది సంగతి, ఎందుకు గొడవ వచ్చింది, ఏమైందన్న నాకు తెలియదు. అతను కూడా చెప్పలే, ఈ అమ్మాయి కూడా చెప్పలే, గొడవ అయిందన్న సంగతి. వెంటనే నేను బయటకు తీసుకెళ్ళా. వెంటనే అడిగా, ఏందబ్బా సంగతి ఏంటంటే గొడవ అయిందంట. ఏం గొడవ అయింది ఏంటంటే, ఏందయ్యా గొడవ అంటే, చీర కొనిపెట్టలేదని గొడవ. దేనికి? ఏమయ్యా చీరే కదా ఆ పిల్ల అడిగింది, కొనిచ్చొచ్చుగా అన్న. ఏంది కొనిచ్చేది, బీరువా నిండా చీరలు ఉన్నాయి, అవి కట్టవే అంటే కాదు, నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా చీర కొనిపోయేది. ఆ చీర కొనిపించలేదని ఇక మొదలుపెట్టింది ఆట. ఏనాట? ఇక నువ్వు కొనిపెడతలేదు అట్ట అది ఇది అని చెప్పని దీన్నే సణగటం అంటారు. తల్లిదండ్రుల విషయంలో కూడా పిల్లలు వాళ్ళకి కావాలనుకున్న తేకపోతే సణుగుతూ ఉంటారు. సేమ్ ఇంతే సిచ్యువేషన్లో ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన దేవుడు ఏదన్నా ఇయ్యలేదంటే మాత్రం ఖచ్చితంగా సణగటం. ఇక ఏ పోతే ఇక నీకు ఇప్పటి వరకు చేసిన కార్యాలు ఏం గుర్తులేవా నీకు? ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటక ముందు 10 అద్భుతాలు దేవుడు చేశాడు. బాప్తిస్మ అనుభవంలోకి వచ్చింది మొదలు. బాప్తిస్మ అనుభవానికి అవతల దేవునితో నువ్వు నడిచిన అనుభవాల్లో దేవుడు ఎన్ని మేళ్ళు చేశాడు నీకు? మర్చిపోతావా? గాలికి వదిలేస్తావా? కృతజ్ఞత హీనుడిగా మారిపోతావా? యూజ్ అండ్ త్రో, వాడుకో వదిలే. ఆ సెక్షన్ అయితే నువ్వు ఏమీ అనుభవించలేవు. యూజ్ అండ్ త్రో అన్నట్టుగా వాడుకో వదిలే అనే మాట అయితే నువ్వు ఏం అనుభవించలేవు దేవుని దగ్గర నుంచి. యేసు ప్రభు వారితో నడకంటే నమ్మకంగా ఉండాలా. నమ్మకంగా లేకపోతే నువ్వేమీ పొందుకోలేవు.
ఏమీ పొందుకోలేవు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈ మార అనుభవం కాడికి వచ్చేసరికి, మార అనుభవం ఎప్పుడు వచ్చింది? 10 అద్భుతాలు అయిపోయినాయి ఐగుప్తులో. అంతకంటే జటిలమైనది అంటే కఠినమైనటువంటి అద్భుతమైనది ఎర్ర సముద్రం పాయలు కావటం, ఆరిన నేలలో వీళ్ళు నడవటం. ఈ నడిచే దానికంటే ముందు ఫరో అతను సైన్యం తరుముకుంటా వస్తూ ఉన్నారు. మోషే మీద తిరగబడటం మొదలు పెట్టారు. ఏంది ప్రభు అంటే, నాకెళ్ళి చూస్తావింది కర్రజాపు అన్నాడు. ఎర్ర సముద్రం పాయలైంది, ముందుకెళ్తా ఉన్నారు. అప్పటి వరకు యేసు ప్రభు వారితో ఉన్నవాడు కాస్త ఫరోకి ఇజ్రాయేల్ ప్రజలకు మధ్యలో అగ్నిస్తంభంగా నిలబడి వారికి కనబడతా వారితో పోరాడుతుంటే వారు అంటున్నారు, వాళ్ళ దేవుడు మనతో పోరాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ శత్రువు ఎవరైనా సరే, నీకు కనబడకుండా ఎవరైనా దాడి చేస్తున్నా సరే, దుష్టుడే కావచ్చు, వాడి దూతలే కావచ్చు, ఏది చీకటి అంధకార శక్తులు కావచ్చు, నీకు తెలియకుండా ఎవడైనా రహస్యంగా మంత్ర ప్రయోగాలు చేయొచ్చు, చేయించవచ్చు, చేయిస్తూ ఇప్పుడు ఉండొచ్చు. అవి ఏవి కూడా నీ మీదకు దరిదాపులు కూడా రావు. ఎప్పుడు? నమ్మకంగా ఆయనతో ఉన్నప్పుడు. నువ్వు బ్రేక్ డాన్స్లు వేస్తే ఆయన కూడా అంతే చూస్తూ ఉంటాడు, చేతులు కట్టుకున్నట్టుగా. మనం నమ్మకంగా ఉన్నప్పుడే. ఇప్పుడు ఈ సణిగే వ్యవహారం కాస్తంత ఏదో కొసరలాగా ఏదో పని జరగంగానే ఇంకా మళ్ళీ అమ్మని యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా కనుక వెళ్ళిపోతే నువ్వు ఏమీ పొందలేవు, ఇంకా నష్టపోతావు కూడా. ఎర్ర సముద్రం దాటారా? ఫరో సైన్యాన్ని తీసుకొచ్చి ఎర్ర సముద్రం ముంచి చంపేశాడు. అది కూడా తెలిసేళ్ళకి. అది దాటారు, ఒక మంచి కీర్తన పాడారయ్యా. ఇక అంతే, మార అనుభవం వచ్చింది. మార అనుభవం రాగానే ఇక మొదలు పెట్టారు అనమాట, సణగట మొదలు పెట్టారు. అమ్మో మాకు దప్పిక వచ్చుంటే మా దాహార్తి అంటే మా దప్పిక తీరేది ఎలా, మాకు మార్గం ఏందని. ఈరోజు నీకున్న సమస్యల విషయంలో కానీ, కుటుంబ సమస్య కావచ్చు, భర్త సమస్య కావచ్చు, భార్య సమస్య కావచ్చు, అల్లుడు వాళ్ళ సమస్య కావచ్చు, కోడల వాళ్ళ సమస్య కావచ్చు, గర్భఫలం లేమిడైన సమస్య కావచ్చు, నీ దేహంలో ఏమైనా అవయవాలు తేడా పడ్డాయని డాక్టర్ చెప్పినా కానీ, నీకు ఇలా పిల్లలే కలగరు అని చెప్పినా సరే, నా ప్రభు నమ్మి నమ్మకంగా ఆయనతో నడిచావా, విశ్వాసముతో నువ్వు చూడటం మొదలు పెడితే అది అక్షరాల నీ జీవితంలో నెరవేర్చడం మాత్రం కళ్ళారా నువ్వు చూడవు, నీ పక్కనోళ్ళు చూస్తారు ముందు. నీకు అది అర్థం కాదనమాట. విశ్వాసం ఉంచాలి. వీళ్ళేం చేశారు? అవసరం తీరిపోయింది. ఎర్ర సముద్రం దగ్గర పాయలవగానే అది ఆ సమస్య తీరిపోగానే ఈ దరికి వచ్చారు. అమ్మ అంతా ప్రశాంతంగా ఉందనుకున్నారు. ప్రభు ఏం చేశాడు తెలిసి అక్కడ కింద 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవా అని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మారా అనుభవం నీ జీవితంలో ఏ కోణంలో ఉన్నా సరే, గత కాలంలో దేవుడు నీ జీవితంలో చేసినటువంటి పరిస్థితులను ఒకసారి తలపోయి, గత కాలంలో దేవుడు నీకు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకో. కొంతమంది అంటారు, ఏం మేలు చేశారు పాస్టర్ గారు, నాకు పొరపాటును కూడా మేలు చేయలేదయ్యా, నాకు ఇంకా నష్టాలు తప్ప, నాకు అన్ని ఇరుకు ఇబ్బందులు తప్ప, నాకు దేవుడు ఆదుకున్నది లేదయ్యా, దేవుడు నాకు మంచే చేయలేదయ్యా అంటారు కొంతమంది. అవునా? మంచి చేయకపోతే నువ్వు ఇప్పుడు ఎందుకు బతికున్నావు? మంచి చేయకపోతే నువ్వు ఎందుకు బతికున్నావు? చచ్చిపోవాలి ఈ పాటికల్లా. ఏదో ఒక యాక్సిడెంట్ పూర్వకంగానో, ఏదో ఒక హార్ట్ అటాకో, ఏదో ఒక రోగ రూపేణో చచ్చిపోవాలి కదా లెక్క. నేడు అనే దినాన్ని చూసావంటే నీకు దేవుడు చేసిన మేలు కాదా? నేడు అనే దినంలో నీ జీవన సంబంధమైన పనులకు శక్తి, జ్ఞానం, తెలివితేటలు కలిగి ఉండి ఆ పని సమర్థవంతంగా చేసుకొని ఇంటికి వస్తున్నట్టు దేవుని కృప కాదా? మరి దేవుడు మేలు చేయలేదా? అంటే నువ్వు అనుకున్నది చేయాల, నువ్వు అనుకున్న స్టైల్లో చేయాల. అది ప్రాబ్లం. ఓకే, నీ మాటకే ఓటేద్దాం. మరి దేవుడన్న పనికి నువ్వేమైనా శ్రద్ధ చూపించావా? దేవుడన్న పని అంటే అందరూ ఆడికి పోతారంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి
దేవుని పక్షంగా కదిలి వెళ్ళి సువార్థికుడిగానో సేవ చేయటమో, సంఘాన్ని కట్టడమో, ఆత్మలు సంపాదించి బాప్తీసు అనుభవంలో తెచ్చి వాళ్ళని నడిపించటమో, ప్రభు వల్ల ఇయటం అనుకుంటారు. దేవుని పని ఏంటంటే మొదటిగా ప్రార్థన చేయటం. క్రీస్తు రక్తంలో కడగబడిన ఒక విశ్వాసి, పరిచారకులైన సంఘ పెద్దలైన లేదులో లేదన్న రోజుకు 3 గంటల పాటు ప్రార్థన లేదా వాక్యం, ఈ రెండిటి కలిపి సమయం అది 2.5 గంటలు, లేదంటే ఇంకొక అరగంట అదనం వేసుకో, 3 గంటలు. అరగంట ప్రార్థన, అరగంట వాక్యం, అరగంట ప్రార్థన, అరగంట వాక్యం, అరగంట ప్రార్థన, అరగంట వాక్యం, 3 పూటలు వేసుకో. ఉదయాన్నే ఒక అరగంట ప్రార్థన, ఒక అరగంట వాక్యం, 5 అధ్యాయాలు చదివితే అరగంట పూర్తయింది. మధ్యాహ్నం అరగంట ప్రార్థన, 5 అధ్యాయాలు. సాయంత్రం అరగంట ప్రార్థన, 5 అధ్యాయాలు. 3 గంటలు అవుతుందా? మరి మనం వచ్చిన 3 గంటలు కనీసం పొద్దునే లేవగానే ప్రభువా ఈరోజు నన్ను సజీవుడిగా లేదా సజీవురాలుగా ఉంచావు, నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ ఆలోచన, నీ మాట చొప్పున, నీ ఆత్మ చొప్పున నా చేయి పట్టుకొని నన్ను నడిపించు, నా భార్య నడిపించు, నా బిడ్డలు నడిపించు, నా కుటుంబీకులందరూ నడిపించు. ఈ ప్రార్థన చేస్తున్నావా? ఏది మెలకుండా ఉన్నారు? అది కూడా లేదా? మరి నీకు దేవుడు ఎందుకు మేలు చేయాలి చెప్పు? దేవుడు ఎందుకు మేలు చేయాలి? పొరపాటును కూడా చేయి చాపడు ఆయన. వ్యర్థంగా వీళ్ళ కోసం నా రక్తాన్ని వాళ్ళ మీద పోసి శుద్ధులుగా చేశాను అనుకుంటాడు ఆయన. వ్యర్థమైన సంభాషణ, వ్యర్థమైన చూడటానికి, వ్యర్థమైన వాటి విషయంలో కాలయాపన చేయడానికి అయితే మనకు ఫుల్గా సమయం దొరుకుతుంది. మోకరించి ప్రార్థన చేసుకోవడానికి మాత్రం సమయం దొరకదు. మరి ఆ సమయం లేనోడికి నీకేం చేస్తాడు దేవుడు? ఇక నీలో పుట్టే సణుగులు, గొణుగులు, అవసరమైతే యేసయ్యను వదిలేసి వాళ్ళ ఆ అమ్మకాడికి పోతేనో, ఆ అయ్యకాడికి పోతేనే ఏదో మేలు జరుగుద్ది అంటాను ఎవరో ఒకళ్ళు కారు కోతకు వచ్చారు. ఇక ఎమ్మండే బండి వెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి అనే ఒరే రిచ్చాలనా ఏ సినిమా అది? ఆ సినిమాలో కనుక వాళ్ళు పాట పాడినట్టు ఏ బండిలో ఎక్కుతావు కొడకో అని ఎమ్మెల్యే సదిగినోడా అని ఆ సినిమా చూశారు, అది గుర్తుంది. ఏంది ఎర్ర సైన్యం ఒకటి కూడా సినిమా పేరు. నారాయణమూర్తి గారు హీరోగా ఉండి అన్నలకు సంబంధించిన ఆ సినిమా. అంటే బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న పెత్తందారుల యొక్క ఆగడాలను అరికట్టడానికి ఆ ఎర్ర జెండా పట్టిన యోధులు పోరాటం సలిపిన దాన్ని బట్టి వచ్చిన ప్రతిఫలం ఏంటన్నది సమాజాన్ని చైతన్యవంతులు చేయడానికి, అణగారిపోయిన వర్గాలను సైతం పురికొల్పడానికి అని చెప్పని ఆ సినిమాలు తీశారు. ఇప్పుడు ఆమెవరో ఒక చిలక కబురు ఒకటి వేస్తారు. అమ్మ కానీ అయ్య కానీ ఈ అమ్మని ఇక బయలుదేరుతారు. ఏ అమ్మకాడికో ఆ అమ్మకాడికని ఇక బండి వెనకాల బండి ఇక వరుస పెట్టిపోతారు. అరే రూపాయి ఖర్చు లేకుండా మోకరించమంటే మోకరించం, 10,000 ఖర్చు పెట్టమంటే ఈజీ ఖర్చు పెడతాం. అదే మానవ బుద్ధి. కష్టపడటానికైతే ఒళ్ళుంచుతాం కానీ 10 నిమిషాలు దేవుని సన్నిధిలో పట్టుమని 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించడానికి మన మోకాళ్ళు వంగం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మన మనసు సహకరించదు. వాక్యం చదువుకుందా అంటే దాని మీద ఒక ధ్యాసే రాదు. ఇక నిన్ను ఎలా దేవుడు ఆశీర్వదించాలి? దేవుడు ఆశీర్వదించాలంటే దేవునికి నీవు ఆయనకు విలువైన సమయాన్ని ఇవ్వాలా. ఆయన విలువైన సమయం నీకివ్వటం కాదు, నీవే నడుం బిగించి కొంత సమయం దేవుని సన్నిధిలో గడపటం అనేది అలవాటు చేసుకుంటే ఇక ఆయన నన్ను నమ్మి నా కుమారుడు లేదా నన్ను నమ్మి నా కుమార్తె నమ్మకంగా నా సన్నిధిలో కనిపెడుతుంది కాబట్టి ఈమెను లేదా ఇతను దాటిపోవటానికి నా మనసు సహించట్లేదు. కాబట్టి వాళ్ళ మనవులన్నీ ఆలకించి వాళ్ళకి ఏం కావాలో అవి నేను ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటాడు ప్రభు. ఇశ్రాయేలీల ప్రజలు ఇక్కడ మారా అనుభవం కాడికి వచ్చారు. ఆ నీళ్లు కొంచెం తాగి చూస్తే చేదుగా ఉందంట. చేదుగా ఉండగానే వీళ్ళు మొదలు పెట్టారు సనగటం, వ్యతిరేకంగా లేచారన్నమాట.
ఎందుకు మాకు ఈ స్థితి, ఎందుకు మాకు ఈ పరిస్థితి అని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీకు మేలు జరగాలంటే ప్రభు గతంలో నీ జీవితంలో చేసిన మేలును తలపోయి ఆ మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది కనుక నీకు అలవాటైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితి నీకు కష్టతరంగా ఉండదు, కటువుగా ఉండదు, ఇరుకుగా ఉండదు, ఇబ్బందిగా ఉండదు, చేదు అనిపించదు. ఈ స్థితిలో కూడా నా దేవుడు సమర్థవంతంగా ఆ సమస్యకు పరిష్కారం చూపించగలడు, నాకు సహాయం అందించగలడు. నా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు కాబట్టి నేను నమ్ముతున్నాను. ఇంకా కీర్తనలో గనక భక్తుడైన కొరవ కీర్తనలు అట్టుకుంటుంది, నా ప్రాణమా నువ్వేలా కృంగిపోతున్నావు, ఎలా తొందరపడుతున్నావు, నా దేవుడిని ఇంకా నేను మహింపరుస్తాను, ఘనపరుస్తాను. ఏది ఏ సహాయం లేకపోయినా సరే నా దేవుడిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు ఆ భక్తుడు. ఈ అనుభవంలోకి నువ్వు వస్తావు. ఈ అనుభవంలో రాకుండా నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి గతంలో జరిగిన మరిచిపోయి ఈ స్థితినే గుర్తు చేసుకుంటా సమస్య ఆవగింజంత లేదా కంటిలో పడ్డ నలుసంత ఉంటే దాన్ని భూతత్వంలో పెట్టి పెద్ద కొండలాగా చూస్తున్నావు. యేసయ్య ముందు కంటిలో పడ్డ నలుసు ఎంత? ఆయన ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన శిరస్సు ఉంటే పాదమేమో ఇక్కడ భూమి పట్టజాలదంట. ఆయన ఒక్క కాలే ఈ భూమి మీద ఒక కాలు, సముద్రం మీద ఒక కాలు మోపిన్నాడంట. భక్తుడు చెప్తా ఉన్నాడు, దర్శనంలో చూశానయ్యా, ఆయన నిలువు టంగిలు భూమి యొక్క అంచులు తాగుతున్నాయి, ఒక కాలేమో భూమి మీద పెట్టాడు, ఒక కాలమేమో అగాధ సముద్రాల మీద పెట్టి నిలబడ్డాడు. ఆయన ఇట్లా చూస్తే ఏమీ కనపడతలేదంట. మరి అంత మహాదేవుణ్ణి నువ్వు కలిగి ఉండి కంటిలో పడ్డ నలుసంత అంత సమస్యకు నువ్వు ఎందుకు అల్లల్లాడిపోతున్నావు? సరే, నువ్వు పరిష్కరించలేనిది, నువ్వు ఎంతో ప్రయత్నం చేసావు, నీ వల్ల అయితే కాలేదు. ఇప్పుడు నీ వల్ల కానీ దాన్ని ఎవరికి అప్పచెప్పాలా? సమస్య పరిష్కరించగల సామర్థ్యం కలిగిన వ్యక్తికి అది అప్పచెప్పాలి. ఈ భూమి మీద అటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నువ్వేం చేస్తావు? తీసుకువెళ్ళి దేవునికి అప్పచెప్తావు. ఆయన పరిష్కరించేదాకా ఓపిక పట్టాలి. ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయన పరిష్కరించేదాకా ఓపిక పట్టకుండా ఈ లోపల నువ్వు ప్రభువా ప్రభువా ప్రభు అని తొందర పెట్టావు అనుకో, ఉపయోగం ఏం లేదు. మెలకుండా చూస్తూ ఉంటాడు, మెలకుండా చూస్తూనే ఉంటాడు ఆయన. ఆ మధ్యకాలంలో దైవజనులు చెప్తా ఉంటే, శాలేం రాజు గారు చెప్తా ఉంటే విన్న ఈ మాట. ఓ యవనస్తుడు స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. స్కూల్కి వెళ్తూ ఉంటే, నానా నాకు సైకిల్ కావాలన్న. సరే కొంటాలే అన్న. సైకిల్ మీద మోసపోయింది. ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉండి బైక్ కొన్నంట. బైక్ కొనగానే, నానా నాకు కూడా ఒక స్పోర్ట్స్ రేంజ్ బైక్ కావాలా, రేసులో ఉపయోగపెట్టే బైక్ కావాలా నానా అన్నాడు. సరే కొంటాలే, నువ్వు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వన్నాడు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యే లోపల ఎగ్జామ్ టైం అవుతా ఉంది. ఈ లోపల తన ఫ్రెండు ముందు సైకిల్ కొన్నవాడు, తర్వాత బైక్ కొన్నవాడు, ఆ తర్వాత ఏం కొన్నాడు? ఆ నెక్స్ట్ వాడు ఏం చేశాడంటే వాళ్ళ నాన్న పుట్టినరోజు కారు కొనిపెట్టాడు. కారు కొనిపెట్టగానే ఇతగాడు వచ్చి, నానా మా ఫ్రెండ్ కారు కొన్నాడు కాబట్టి నాకు కూడా కారు కొనిపెట్టాడు. సరే నీ పుట్టినరోజు పలానా రోజు కాబట్టి నేను కొనిపెడతాలే అన్నాడు. ఈ లోపల కారు నేర్చుకో అని చెప్పానండి. నేర్పుతా ఉంటే, ఆహా కాదు, నేను మొదటిగా సైకిల్ అడిగాను ఇవ్వలేదు, తర్వాత బైక్ అడిగాను బైక్ కొనిపెట్టలేదు, ఆ తర్వాత కారు కొనిపెట్టమంటే ఇప్పుడు మళ్ళీ పుట్టినరోజు అంటున్నావు. ఆ పుట్టినరోజు నాడు కూడా నువ్వు కారు కొంటానికి గ్యారంటీ లేదు. నాకు నువ్వు వచ్చు, నీ కారు వచ్చు అంటు. అంతకంటే ముందేం చేశాడు? నాకు కారు కొనిపెట్టంటే షోరూమ్కి తీసుకువెళ్ళి ఏ కారు కావాలంట. తన ఫ్రెండ్ కంటే ఇంకా బెటర్ అయిన కారు నాకు కావాలంటే, బెటర్ అయిన ఏ కంపెనీ కారు కొనంటే పలానా కంపెనీ. సరే దానికంటే బెటర్ అయిన కంపెనీ ఏదన్నా ఉందంటే ఆర్డర్ ఇవ్వాలి. అది ప్రపంచంలో ఒక కంపెనీ ఉంది,
ఆర్డర్ ఇస్తేనే కారు తయారు చేసి పంపిస్తారు. ఇన్ని కోట్లని ఖర్చు ఉంటుంది దాన్ని. అవి ఎవరో బిల్ గేట్స్ ఇలాంటి వాళ్ళు తయారు చేయించుకుంటారు, సినిమా హీరోలు ఇలాంటి వాళ్ళు. ఆర్డర్ ఇస్తేనే తయారు చేస్తారు. ఇంకా అదే డిజైన్ ఇంకొకటి తయారు చేయరు, మరొక డిజైన్ తయారు చేస్తారు ఇంకెవరికైనా. అలాంటి కంపెనీ ఉంది ప్రపంచంలో. అయితే అలాంటి కంపెనీకి సంబంధించిన షోరూమ్కి వెళ్ళి మెనూ చూపిస్తే వాటిలో నచ్చిన ఒక కారు చూపించాడు. సరే పుట్టినరోజు నాడు నేను తీసుకొస్తాలే, నీకు గిఫ్ట్గా ఇస్తానంటే, ఆహా నువ్వు ఇయ్యవు, అంత ఉట్టిదే, అబద్ధం అని చెప్పని తండ్రి మీద అలిగి వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడో ఏమో తెలియదు. ఆ తండ్రి ఎదురు చూసి 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 కృషించుకుపోయి కాలం చెల్లిపోయాడు, అంటే చనిపోయాడు. చనిపోయే ముందుగా ఆ ఇంట్లో పనివాడిని పిలిచి, నా కుమారుడు ఒకవేళ తిరిగి వస్తే వాడికి లెటర్ ఇవ్వండి, లెటర్ ఇచ్చిన తర్వాత ఇదిగో ఈ బాక్స్ ఇవ్వండి, ఇగో ఈ ఇంటికి సంబంధించి యావదాస్తికి సంబంధించిన కాగితాలు ఇగో వాడికి అప్పచెప్పండి అన్నాడు. తండ్రి చనిపోయిన సంగతి తెలిసింది. తండ్రి చనిపోయిన 2-3 రోజుల తర్వాత వచ్చాడు. రాగానే, అయ్యా మీ నాన్నగారు నీకోసం ఎంతో ఎదురు చూసి చూసి కాయలా పడి అట్లనే కాలం చెల్లిపోయింది. అయితే ఇగో యావదాస్తికి సంబంధించిన అగ్రిమెంట్స్ నీకు ఇవ్వమన్నారు, ఈ లెటర్ మీకు ఇవ్వమన్నారు, దాంతోపాటు ఇదిగోయా ఇక్కడెక్కడ ఉందో చూడండి అని చెప్పని ఆ బాక్స్ ఒకటి ఇచ్చారు. ఇవి మీకు ఇవ్వమన్నారయ్యా, మా బాధ్యతగా మేము ఇచ్చాము, ఇక మేము సెలవు ఉంటాము అని చెప్పని వాళ్ళు వెళ్ళిపోబోతుంటే, ఒక నిమిషం ఆగండి అన్నాడు. ఆ లెటర్ ఓపెన్ చేసి ఆ లెటర్ చదివినప్పుడు అక్కడ రాస్తా ఉన్నాడు తండ్రి, ప్రియమైన నా కుమారుడా, నీవు ఆ షోరూంలో ఆ కారును నువ్వు మనసు పట్టి నాకు నచ్చిందని చెప్పిన ఆ రోజే ఆ కారును బుక్ చేశాను. దానికి సంబంధించిన పూర్తి పేమెంట్ అమౌంట్ మొత్తం కట్టేశాను. ఇదిగో ఆ బాక్స్లో ఆ కారుకు సంబంధించిన కీ ఉంది, తాళం. అలాగే డెలివరీ కాగితం కూడా ఆ బాక్సులో ఉంది. నువ్వు పుట్టినరోజు నాన్న ఆ బాక్స్ ఇస్తా ఉంటే కారు నాకు ఇవ్వలేదని, కారు నీ కళ్ళ ముందు కనపడలేదని ఆ బాక్స్ నా ముఖాన్ని కొట్టేసి వెళ్ళిపోయావు. ఆ బాక్సులోనే ఆ కారుకు నువ్వు కోరుకున్న, నువ్వు ఇష్టపడిన ఆ కారు యొక్క తాళం ఉంది. ఆ బాక్సులోనే ఆ కారు యొక్క డెలివరీ చీటీ ఉంది. ఇవి తీసుకొని ఆ షోరూమ్ కాడికి వెళ్ళి చూపిస్తే, నువ్వు ఇష్టపడ్డ మనసు పడ్డ ఆ కారు ఇప్పటికీ అంచే పదిలంగా ఉంది, పోయి తెచ్చుకోపో అని రాశాడు. ఘోరమని కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. దేనికి? కారు కంటే విలువైన వాడు తండ్రి. ఆ తండ్రిని కోల్పోయాడు. కోల్పోవటం ఒక లెక్క అయితే, తాను అడగంగానే కారు తెచ్చిచ్చినడితే ఆ యవనస్తుడు తన యవన స్నేహితులతో కలిసి జులాయిగా తిరిగి నంబర్ 1 ఫ్రాడ్గా మారిపోయేవాడు. ఏ దొంగ నరహంతకుడుగానో, ఏ వ్యభిచారిగానో, ఏ గంజాయికి బానిసగానో, డ్రగ్స్కు ఎడిట్ అయిన వాడుగానో మారిపోయేవాడు. నీకు అడగంగానే దేవుడు ఏదని ఇయ్యలేదంటే వెంటనే నువ్వు పోగొట్టుకుంటావని అర్థం. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలకు దేవుడు నా చేత ప్రార్థన చేస్తున్నాడంటే, నీకు ఇచ్చే ఆ విలువైనది జాగ్రత్తగా కాపాడుకోవటానికి, జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయడానికి, జాగ్రత్తగా దాన్ని అనుభవించడానికి కావలసిన పరిపక్వత నీలోకి రావటానికే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కావలసిన పరిపక్వత రావాలి. నీ నెత్తి మీదకి అభిషేకం రావాలన్నా, దేవుడి యొక్క ప్రత్యక్షత కావాలన్నా, లేఖన ప్రత్యక్షత అయినా, ఆత్మ ప్రత్యక్షత అయినా, దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడపాలా. అలాగనే కనిపెట్టడం అనేది దేవునికి చాలా ఇష్టమైన పని. మనంతా ఏమి లేదు, ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టే అంత వ్యవహారం అంతా. ఐస్ క్రీమ్ తీసుకుంటా ఐస్ డబ్బాలో ఉన్నంతసేపు అది బాగానే ఉంటుంది. బయటికి తీసుకురాగానే వెచ్చటి ఆవిరి తగలంగానే ఏమైతే ఐస్ క్రీమ్ కరిగిపోతూ ఉంటుంది. టయానికి దాన్ని ఆస్వాదించకపోతే, అంటే తీసుకోకపోతే చేతులు నిండా గారిపోతూ ఉంటుంది, కిందంతా పడిపోతూ ఉంటుంది. మన వ్యవహారం అంతా అది. ఇన్స్టెంట్ పొరాటా, ఇన్స్టెంట్ దోశపిండి, ఇన్స్టెంట్ చపాతి, అంత ఇన్స్టెంటే, అంత అప్పటికప్పుడే అయిపోవాలా. దేవుడేమో శాశ్వత కాలమైన ఆశీర్వాదానికి పునాది వేస్తున్నాడు.
మనం మాత్రం తాత్కాలికమైన వాటి మీద మనసు నిలిపాం. అందువల్లే ఆయనకి మనకు పొసగక సమస్యలు, ఆయనకు మనకు పొసగకనే కన్నీళ్ళు, వేదనలు, ఇబ్బందులు, ఇరుకులు, సణుగులు. ఇక్కడ మారా అనుభవం కాడికి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలతో కూడా అదే అనుభవం ఎదురవుంది. ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు, తరుముకొని వస్తున్న ఫరో సైన్యాన్ని నీళ్ళలో ముంచి చంపాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించాడు. ఇంత చేసిన దేవుడు ఇక ముందు చేయడా? ఇక ముందు చేయడా నీకు దేవుడు? ఎవడో కాకమ్మ కథలు చెప్పాడని వాడు చెప్పిన మాటలను బట్టి అయ్యో క్షుద్ర పూజలకు సంబంధించి వాడు కూర్చోబెట్టి చేయించిన పూజలన్నీ చేతివి. అవి చేస్తే వస్తాయా నీకు? పిల్లలు కలుగుతారా నీకు? వాడు ఎవడో చెప్పిన మాయ మాటలన్నీ చెప్పిన వాడు చెప్పిన దారాలన్నీ తెచ్చి నడుము కట్టుకుంటే, చేతికి కట్టుకుంటువి, బయట కనపడకుండా ఈ పిక్కగాడు ఇక్కడ కట్టుకొని ఉంటివి. ఆడవాళ్ళు అయితే తాలిబొట్టు కట్టుకుంటారు, ఇంకా మొలతాడు ఆడేవాళ్ళకైతే వాళ్ళు ఆడ కూడా కట్టుకుంటారు. కాళ్ళకు అవుతాడు, నెత్తికి అవుతాడు, మెడకు అవుతాడు. అరే 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 ఈ అసలు ఏసై ముందు పనికిరావని నీకు తెలుసు కదా. ఏసై ముందు ఈ పనికిరావు. ఏసై ఇలాంటివి చేస్తే ఇంకా కోపగిస్తాడు. ఇంకా కోపగించడమే కాదు, ఆయన చేసే పని ఇంకోటి ఉంది. ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథంలో గతంలో కూడా చూపించారు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చూడండి, 11వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి, అంటే వదిలేసి, బయలు దేవతలను పూజించి, తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలులను ఆస్తారోతులను పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారిని శత్రువుల చేతికి వారిని అప్పగించెను. గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను. గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం కాడి నుంచి చదువుతున్నా. 16వ వచనం చూడండి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకను న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించిరి, వాటికి నమస్కరించిరి. తమ పితరుల ఆజ్ఞలను విసర్జించినట్లు వారు అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడైండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఏం చేశారు వీళ్ళు? కళ్ళెదుడు కనపడుతున్న విగ్రహాల దగ్గర పోయి దేవునికి నచ్చినటువంటి విగ్రహారాధన చేస్తే దేవుడే వాళ్ళకు శత్రువు అయిందంట. ఇంకెవరు రక్షిస్తారు వీళ్ళకి? కాదు, ఇంకెవరు రక్షిస్తారు? వీళ్ళని రక్షించే నాదుడు లేడు, బయటపడటానికి మార్గమే లేదు. అవ్వాల్సినోడు శత్రువు అయ్యాడు. అవ్వాల్సినోడు శత్రువు అయ్యాడు. ఇక నిన్ను తప్పించేవాడు ఎవడు లేడు. నీకు నువ్వు బుద్ధి పుట్టి అయ్యా బుద్ధి గడ్డి తిని పని చేసావు క్షమించని అది వదిలేస్తే తప్ప నిన్ను బయటపడేసే నాదుడు లేడు. నువ్వు అనుకుంటున్న ఎయ్యి కూడా నిన్ను బయట అయ్యో. దేవునికి నచ్చని పని అన్నమాట ఇది. ఈ నచ్చని పని ఎంత దేవుని కోపాన్ని తెస్తుందో ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా సనగటం అనేది కూడా అంత కోపాన్ని తెచ్చిపెట్టింది. ఇక్కడ విగ్రహారాధన చేసి వ్యభిచరించారన్న దాన్ని బట్టి దేవుడు కోపగించి చాలామందిని చంపాడు, శ్రమల పాలు చేశాడు. చంపటం తక్కువను శ్రమలకు అనుమతించి నాన్న అగచోట్లు పెట్టాడు.
సనగటం వల్ల అరణ్యంలో మొత్తాన్ని చంపటం మొదలుపెట్టాడు. ఏది ప్రమాదకరమైంది? ఒక కోణంలో వ్యభిచారం అనేది తక్కువ స్థితిలో కనపడుతుంది, కానీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే ఈ సనగటం అనేది మేలు అనిపిస్తుంది. విగ్రహారాధన వ్యభిచారము, వేరొక స్త్రీని వేరొక పురుషుడిని ఆశించటం వ్యభిచారము. ఈ కారణాలను బట్టి నిత్య నరకం అనేది, రెండో మరణం అనేది ఉంది అక్కడ. ఆడ పురుగు చావదు, అగ్ని ఆగదు, ఆరదు, పండ్లు కొరకట ఆగదు, మానని వేదన ఇక అసలు ఏమి ఉండదు. అబ్బో అమ్మో అని అరవటం తప్ప. అంత భయంకరమైన స్థలానికి పోవటం మేల? దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిలో చదివినట్లుగా, అయ్యా మాది పొరపాటు అయిందని వాళ్ళు విడిచిన నిట్టూర్పులంట. నిట్టూర్పులంటే కూర్చొని ఇక మోగ వేదన. ఆ మోగ వేదన దేవుని సన్నిధికి చేరి ఆయన వారిని క్షమించి, వారి ఆ మోగ వేదన చూసి, నా బిడ్డలు నేను చెప్పినట్టు వినకపోవటాన్ని ఇంత గాయపరచబడ్డారు, నేనే కదా గాయపరిచిందని చెప్పని ఆయన సంతాపపడి వారిని క్షమించి రక్షించాడంట. న్యాయాధిపతులు అంటే మార్గము, తప్పించుకునే మార్గం చూపించటం న్యాయాధిపతి అంటే. ఈరోజు ఇక్కడ మోషే కూడా ఒక తప్పించుకునే మార్గం చూపిస్తా ఉన్నాడు. ఏంటి ఆ మార్గం అంటే, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టాడు. ఏంది ప్రభు వీళ్ళు ఇలా వ్యతిరేకిస్తున్నారు, ఈ చేదైన అనుభవం కాడు ఇలా ప్రవర్తిస్తున్నారు, నన్ను ఏం చేయమంటావు ప్రభు అని మొరపెడతా ఉంటే ప్రభు అంటున్నాడు, అదిగో పలానా చెట్టు చూడు, ఆ చెట్టు కనపడుతుంది ప్రభు, ఆ కొమ్మ నరికి ఆ నీళ్ళలో పడి, ఆ కొమ్మ నరికి ఆ నీళ్ళలో పడి. సరే ప్రభు అని చెప్పాను, కొమ్మ నరికి ఆ నీళ్ళలో పడేశాడు. అప్పుడు దాకా చేదుగా ఉన్న కాస్త నీరు మధురంగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కొమ్మ ఎవరంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును అని ఉంది. అంటే చిగురు అన్న, అంకురం అన్న పిలకలు, పక్కన పిలకలు వస్తాయి, కొమ్మలు లెక్క అన్నమాట. ఆ చిగురు ఎవరంటే యోధా గోత్రపు సింహమును నజరేయుడగు యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే. ఆ కొమ్మను ఎప్పుడైతే ఆ చేదైన ఆ నీటిలో పడేశారో వెంటనే అది మధురంగా మారిపోయింది. ఈ సందర్భం నుంచి దేవుడు నీకు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎదుర్కొంటున్న ఏ చేదైన అనుభవం అయినా సరే యేసు ప్రభు వారి యొక్క జోక్యానికి అప్పచెప్పు. యేసు ప్రభు వారు ఆ స్థితిలో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వు. యేసు ప్రభు వారికి దాన్ని అప్పచెప్పు, వెంటనే ఆయన పరిష్కరిస్తాడు. మారా అనుభవం కాస్త మధురంగా మారిపోయినట్లుగా నీకెమ్మంటే మాధుర్యమైనటువంటి పరిస్థితిని కల్పిస్తాడు. నీ బిడ్డల పరిస్థితిలో మధురాన్ని ఇస్తాడు. మాట వినని కొడుకు కూడా మాట వినేలాగా చేస్తాడు. మాట వినకుండా చెడిపడి తిరిగే పిల్లను కూడా, నీ కడుపును పుట్టిన కూతుర్ని కూడా మార్చేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీకు కటువుగా ఉన్న పరిస్థితిని కూడా, ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా, అప్పుల బంధకాల నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. ఉద్యోగుల సమస్యల, పైన అధికారి నుంచి సమస్యలు విడిపిస్తాడు. అత్త మామల వల్ల సమస్యలు విడిపిస్తాడు. కోడలు అల్లుడు వల్ల సమస్యలు విడిపిస్తాడు. కొడుకే మాటినక తిరగబడిన కొడుతున్నాడా, విడిపిస్తాడు. కడుపును పుట్టిన కూతుళ్ళే నానా నీచమైన మాటలు నీ మీద మాటలు పలుకుతున్నారా, చివరికి అక్రమ సంబంధం కూడా నీకు అంటగట్టినా, ప్రభువా నా పిల్లలు ఈ రకంగా మాట్లాడుతున్నారని దేవుడికి అప్పచెప్పు, యేసయ్యకి అప్పచెప్పు. వెంటనే దాన్ని మధురంగా మార్చి బుద్ధి వాళ్ళకు వచ్చేలా చేసి వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేలాగా చేస్తాడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మాట వినని సంఘ బిడ్డలా, సంఘ సరిహద్దులు విశాలపరచబట్టలేదా, ఆత్మలో రక్షించబడతలేదా, ఎందుకు వచ్చానో సేవకు అనుకుంటున్నావా? నా ప్రభు మీద ఆధారపడటం నేర్చుకో, ఖచ్చితంగా నీ సేవ వర్జలుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా నీ సేవ వర్జలుతుంది. వర్జలటమే కాదు, ఈ సంవత్సరంలోనే విస్తారమైన ఆత్మల పంట కోయట నువ్వు చూస్తావు. అది కోయటాన్ని చూసి ఆ పంట కోసిన దాన్ని బట్టి దేవునికి కన్నీటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు? నీ మీద నువ్వు ఆనుకోవటం కాదు, నువ్వు నీ కళ్ళ ఎదుట జరుగుతున్నది, నీ చెవులకు వినబడినది ఏంది, నీకు ఎదురుపడ్డ మాటలు, నీ కళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితులన్నీ తీసుకెళ్ళి సేవలో, సంఘంలో ఏది సంఘ బిడ్డల పరిస్థితులు ఏమైనా సరే మొత్తం తీసుకెళ్ళి దేవుని కాళ్ళ ముందు పెట్టు.
దేవుడు ఆలోచన చెప్పినట్టు ఆ కొమ్మ తీసి ఆ నీళ్ళలో వేయమన్నట్లుగా ఇదిగో ఇక్కడ ఈ వ్యక్తిని కదిలించు, చాలు, అది మొత్తం పరిష్కరించబడుతుంది అంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వ్యక్తిని కదిలించు, చాలు, ఇది పరిష్కారం అయిపోద్ది అంటాడు దేవుడు. అయ్యన్ని వదిలిపెట్టి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతా, నీ సొంత అభిప్రాయాలతో నువ్వు ఉంటా, నువ్వు అనుకున్నది చేయాలనుకుంటే దేవుడు చేయడు ఇక అంతే. పొరపాటును కూడా చేయడు. దేవుడు అనుకున్నట్లుగా నువ్వు అడుగులు వేయగలిగితే, యేసయ్య చెప్పినట్టు గనక నువ్వు గనక అడుగులు వేయగలిగితే, ఆయన అన్నాడు ఆ కొమ్మ తీసి అక్కడ ఏమని కింద చెప్పాడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి, న్యాయ విధులను, కట్టడలను అనుసరించి నడుచుకుంటే, ఐగుప్తులో వచ్చిన రోగాలు ఉన్నాయే, మీ పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు ప్రజల మీదకి వచ్చిన తెగుళ్ళనే, ఆ తెగుళ్ళు ఎయ్యి కూడా మీకు రావు. స్వస్థపరచు యెహోవా నేనే అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ సమస్య నుంచి విడిపించి ఇంకా కొంచెం కింద వచనం చదివితే 12 నీటి బుగ్గలంట, అంటే బావులు, 12 బావులు, అలాగనే ఎన్నున్నాయి 70 ఈత చెట్లు అంట. అంటే శ్రేష్టమైన సమృద్ధి అయిన ఆశీర్వాదం. ఆడకొచ్చి అక్కడే వాళ్ళు నివాసం ఉన్నారంట. నీ సమస్యలు ఏవైనా కావచ్చు, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమే, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ సమస్య ఏదైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ప్రభు సన్నిధానంలో దాన్ని గనక అప్పజెప్పి, యేసయ్యా ఇదిగో నా బిడ్డ సమస్య, యేసయ్యా నా కూతురు సమస్య ఇది, యేసయ్యా నా కొడుకు సమస్య ఇది, యేసయ్యా ఇదిగో నా కుటుంబ సమస్య ఇది, యేసయ్యా నా భర్త వల్ల ఈ సమస్య, నా భార్య వల్ల ఈ సమస్య, ఇదిగో నా అత్త మామల వల్ల ఈ సమస్య, నా కోడళ్ళ వల్ల ఈ సమస్య, నా అల్లుళ్ళ వల్ల ఈ సమస్య, మనవ సంతానం వల్ల ఈ సమస్య ఉంది, సేవలో సంఘంలో ఈ సమస్యలు ఉన్నాయి, అయ్యో సమాజంలో ఇలా ఉంది నా పరిస్థితి, అప్పులు కట్టలేకపోతున్నాను, ఉద్యోగ ప్రయత్నం చేసినా దొరకట్లేదు, ఉద్యోగం ఉన్నా అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అయ్యా నన్ను కనికరించు, నాకు ఈ సమస్య నుంచి ఒడ్డినాయి ప్రభువా, ఇదిగో నీ జోక్యానికి అప్పచెబుతున్నాను, నువ్వు మాత్రమే పరిష్కరించగలవు, నాకు ఇంకే దిక్కులో సహాయం లేదయ్యా అని ఆయనకు అప్పచెప్పి మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెట్టగల మనస్సు నీకుంటే ఖచ్చితంగా నా ప్రభు పరిష్కరించి సమృద్ధైన, అంటే ఆనందానికి అవధులు లేనటువంటి ఈ దేవుడిచ్చే ఆ సమస్యను పరిష్కరించి తద్వారా ఇచ్చే ఆశీర్వాదమైన, ఆనందమైన, ఏది బిడ్డలు లేని పరిస్థితి అయినా సరే, అన్న దేవుని సన్నిధికి వెళ్ళింది, కనిపెట్టింది, మొరపెట్టింది మూలుగులతో. ఇస్సాకు రిబ్కా ఇద్దరు కలిసి మొరపెట్టారు బిడ్డల కోసం, రాహేలు యాకోబు ఇద్దరు కలిసి మొరపెట్టారు బిడ్డల కోసం, మానోహ ఆయన భార్య ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో మొరపెట్టారు, జకరియా ఎలిజబెత్లు ఇద్దరు కలిసి మొరపెట్టారు దేవుని సన్నిధిలో, మాకు బిడ్డలు నీవు ప్రభు అని. ఆయన ఇచ్చేంత వరకు కనిపెట్టారు. ఆ తర్వాత పొందుకుంటే వాళ్ళకు కలిగిన బిడ్డలందరూ ఆశీర్వాదకరమైన పిల్లలే. అబ్రహాము స్టార్టింగ్ దేవుని సన్నిధిలో ఇద్దరు భార్యాభర్తలు కనిపెట్టారు, ఇస్సాకు అనే నవ్వు పొందుకున్నారు. ఇస్సాకు రిబ్కాలు కనిపెట్టారు, యాకోబు అనే ఆశీర్వాదాన్ని పొందారు. 12 గోత్రాల పిల్లలు వచ్చారు ఆయన ద్వారా బయటికి. అబ్రహాము చెప్పిన వాగ్దానం నెరవేర్చబట్టడానికి యాకోబును కోరుకున్నాడు. అక్కడ యాకోబు రాహేలు ఇద్దరు మొరపెడితే 2 రకాలుగా ఫలింప చేయబడటానికి కలిగినటువంటి ఫలించేడి కొమ్మ యోసేపుని కడుపును పుట్టిన బిడ్డగా పొందుకున్నారు. యోసేపు వల్లనే కదా ఇజ్రాయేలీలందరూ పోషింపబడింది, యోసేపు వల్లనే కదా అందరూ సురక్షితంగా జీవించింది. ఆ యోసేపు గురించి యాకోబు అంటాడు, యోసేపు ఫలించేడి కొమ్మ, 2 పాళ్ళ ఆశీర్వాదం అతనికి అన్నాడు. ఎట్లా? ఒక కోణంలోనే యోసేపు గోత్రానికి తగ్గ ఆశీర్వాదం వచ్చింది. ఆ తర్వాత యోసేపు కడుపును పుట్టిన మనష్షే, ఎఫ్రాయిం అనే వాళ్ళని అర్ధ గోత్రాలుగా 2 గోత్రాలుగా విభాగించి, ఒక గోత్రాన్నే 2 గోత్రాలుగా విభాగించి అర్ధ గోత్రాలుగా వారికి ఇచ్చాడు దేవుడు. ఎఫ్రాయిం, మనష్షే అనే గోత్రాలుగా ప్రత్యేకంగా 2 పాళ్ళు పొందుకున్నారు. అందుకు 2 పాళ్ళ ఆశీర్వాదం ఉంది, ఫలించేడు కొమ్మ ఉంది. మానోహ దంపతులకు సంసోను, బలాఢ్యుడైన సంసోను దొరికాడు.
పిల్లగాడు కలిగాడు కానీ సరిగా పెంచడం చేత కాకపోతే చివరికి ఒక ఆడపిల్ల దగ్గర పోయి కళ్ళు పోగొట్టుకోవడం, అది తర్వాత సంగతి. ఆలస్యమైన శ్రేష్టమైన బిడ్డను పొందుకోవటం, శ్రేష్టమైన బిడ్డను పొందుకోవటం. ఎలా పొందుకున్నారు వీళ్ళు? ఒక అడుగు ఏడా ఒక అడుగు ఆడేస్తేనా? నమ్మకంగా యేసయ్యతో నడిచినందుకు. క్షమించండి, జకరియా ఎలిజబెత్ పండు వృద్ధాప్యమందు దాకా కనిపెట్టారు వాళ్ళు. మనకుంటుంది ఈ రోజుల నిరీక్షణ, ఆ నిరీక్షణ పొరపాటును కూడా ఉండదు. నెల కనిపెడతామే కష్టం. నెల కనిపెట్టే లోపల ఎవరైనా ఏదన్నా మాట చేస్తే మనకుండే బుద్ధి ఏందో తెలుసా? నా దగ్గరికి చాలామంది వచ్చి అడిగిన సందర్భం, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అడిగారని నేను చెప్పట్లేదు, కానీ మా గురించి ఏం చెబుతున్నాడో దేవుడు చెప్పు అంటారు. నేను బుర్ర పట్టుకున్నాను, నేను అనుకుంటే ఎట్నే అనుకుంటా మనసులో, నేను బుర్ర పట్టుకొని సోది చెప్పేవాడినా, లేదంటే మాతంగ్య, లేదంటే జోగ్య, లేదంటే దేవదాస వాకులు చెప్పే సంగతి నా పరిస్థితి. నా గురించి ఏం చెప్పుతున్నాడు చెప్పు, నువ్వు చెబితే కరెక్ట్గా అయితే చెప్పు అంటే ఏది చెప్పేది? మా కంపెనీ చెప్పులు పేరగానని చెప్పట్లేదు, ఇంకంతకని చెప్పగలిగేది ఏం లేదు. ఇంకా ఇది తీసుకొని కంపెనీది ఏం పారిపోయిందా కోరసమే చెప్పు అంటే. మాంత్రికుడు కాదు సేవకుడు అంటే, బుర్ర పట్టుకొని సోది చెప్పేవాడు కాదు, వాకులు చెప్పేవాడు కాదు. వాళ్ళు చెబుతారు దెయ్యం పట్టింది కాబట్టి వాడు చెప్పే మాటలన్నీ అయ్యే. దెయ్యం పడితేనే వాడు చెప్పేది ఆ మాట, దెయ్యం పట్టకపోతే నా ఒంట్లోకి వచ్చిందాక నేనేం చెప్పను అంతే కూర్చుంటారు. అంతకుముందు చెప్పొచ్చుగా దేవుని పెట్టవైతే నువ్వు, నీ దగ్గరకు ఉంది దేవుడే అయితే నువ్వు చెప్పొచ్చుగా. అది అసలుకే బతకడానికి ఆ వృత్తిని ఎంచుకుంటే మనమంతా పోయి గుంపులో గొర్రెల ఆడపోయి 10,000 అయినా సరే 20,000 అయినా సరే, అమ్మ నీకు వాక్కు చెప్పాలంటే 10,000 16 పెట్టాలంట. 10,000 16 పెడితేనే అమ్మ పలుకుద్ది, లేకపోతే అమ్మ పలకదు. లేదంటే మనోడు ఇక వాడికి ఉన్న బాధ అంతా చెప్పి అయిపోయిన తర్వాత 20,000 16 పెట్టాలి. ఏంది 20,000 16 పెట్టాలా? అమ్మ కాడకు పోతే అమ్మ మాట్లాడాలంటే, అరే పనికి మాలిని అన్ని పెట్టుకుంటాం, రూపాయి ఖర్చు లేని పని. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి అడిగితే మనంతా ఏంటంటే ఆతృత 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 ఆతృత, అంత వ్యవహారం అంతా ఆతృతే. నా దగ్గర చాలామంది వచ్చి అడిగారు, ఇప్పుడు కూడా ఫోన్ చేసి అడుగుతారు, వాళ్ళ సమస్య చెబుతారు. సమస్య చెప్పి దేవుడు నీకేం చెప్పాడు చెప్పాయా, పర్లేదు చెప్పాయా. నేను అనుకుంటా అప్పుడు, ఏంది ప్రభు వాళ్ళు నన్ను బుర్ర పట్టుకున్న సోదిగాటి లేక చూస్తున్నారా ఏంది అనుకుంటా. సమస్య నీకుందంటే ఖర్చు పెడతానికే పరిగెడుతున్నావు, కానీ ఖర్చు లేని పని ఏంది? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటం. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటం. ఒకవేళ ఆ అమ్మ బలకాలంటే 10,000 16 పెడతానికి పరిగెత్తావు కదా, ఆ 10,000 16 పాస్ గారికి ఇస్తావు నువ్వు. ఏం మాయ రోగం బాగానే ఉండగా తుచ్చగా 3 పూటలు తింటాడు. ఏంది తిన్నదాన్ని బట్టి అవసరమైతే 6 పూటలు కూడా పోతాడు. ఆ బాత్రూంలోకి ఎవడు చూసిండు? బాగా తుచ్చగానే బాగుండగా ఉండటానికి బాగానే ఉన్నాయి. ఏం మాయ రోగం బాగానే ఉండగా అని చెప్పని రూపాయి కూడా బయటపెట్ట. అది అమ్మ బలకాలని చెప్పగానే 10,000 16 పెడతాం. మనం ఖచ్చితంగా పెడతాం. పెట్టమా? ఖచ్చితంగా పెడతాం. అరే అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో ఒక యవనస్తురాలు ఉంది, పుచోను అను దెయ్యం పట్టింది. పుచోను అనే మాటకి నాగదేవత అని అర్థం. నాగదేవత అని అర్థం పుచోను అనే మాటకి. ఆ దెయ్యం పట్టిందంట. ఆమెకు బట్టంగా మామ పౌలు గారు ఇడిపోతే కేకలు పెడుతుంది, ఇడిపోతే కేకలు పెడుతుంది. సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుని యొక్క సేవకులు వీళ్ళు. దేవుని మార్గం బోధించడానికి పిలువబడ్డ వాళ్ళు వీళ్ళు మీకు సరైన మార్గం బోధిస్తారని చూసి పౌలు గారికి విసుగు పుట్టి, దెయ్యమా యేసు నామములో పో బంధిస్తున్నా అని చెప్పండి. అంతే. వాళ్ళు మొత్తం చాలా సంతోషించారు అనుకున్నా, కట్టగట్టుకొని వచ్చారు. అమ్మా, మా జీవన సంబంధమైన ఉపాధి వచ్చే రూపాయి బాగుపడుతున్నారా నువ్వు? నీ బోటోడు ఏడుంటే అసలు కుదరదు, అవసరమైతే నిన్ను చంపాలా లేదంటే ఎక్కడి నుంచి తరిమేలా. ఈ మనసు కలిగిన వాళ్ళు ఇవాళ చాలా చోట్ల ఉన్నారు.
అంటే అన్యాయంగా ఒకటి దగ్గర 10,000 సంపాదిస్తే నీ కడుపు నిండుద్ది. ఆ అక్రమంగా సంపాదించిన రూపాయి నీ బిడ్డల నోటికి అంటుద్దా? నీ బిడ్డలకు కానీ నీకు కానీ రోగాలకు ఖర్చుమో వ్యర్థంగా ఖర్చు అవటమే తప్ప రెండోది ఉంటుందా? పౌలు ఏం చేశాడు? హే దేవా నోర్మై, అద్దాకల దేవుని మార్గాన్ని జరుపుతున్నావు, ఆపు, ఆ యవనస్త్రాలు వదిలిపెట్టిపో, యేసునామములో పో అని చెప్పండి. ఇక అంతే, వెళ్ళిపోయింది. ఇక పేకలు దాకా పెట్టుకున్నారు కోపం. దేనికి? ఆ అమ్మాయి ఏదైనా చెబితేనే ఏదైనా రూపాయి వచ్చేది. ఆ వచ్చే రూపాయి కూడా పోయింది. ఇప్పుడు ఈయన్ని ఇక్కడి నుంచి ఖాళీ అన్నా చేయించాలి, లేదంటే అసలు భూమి మీద లేకుండానే చేయాలి. అదే పక్క పన్నాగం పన్ని పౌలు దగ్గరకు వచ్చారు. మొత్తం మూకుడిగా తీసుకుపోయి అధికారికి అప్పచెప్పారు. అధికారికి అప్పచెప్తే ఏమన్నా అయిందా? ఆ చెరసాల్లో పడి దేవుని స్తుతిస్తే చెరసాల అధికారులు మారారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దేవుని పని ఘనంగా జరిగింది. అంతకుముందాక బయట వాళ్ళే రక్షించబడ్డారు. ఆ శ్రమల్లో పోయిన తర్వాత అధికారులు రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అయ్యయ్యో, వ్యర్థమైన వాటికి రూపాయి తగలబెడతాం కంటే నీ ఇల్లు గొల్ల కాకుండా, ఒళ్ళు గొల్ల కాకుండా, ఉన్న ఆర్థికం అనేది కూడా చెదిరిపోకుండా సమృద్ధిగా అన్ని సౌఖ్యాలతో కలిగి నువ్వు ఉండాలంటే ఒకటే మార్గం. యేసయ్య నీకేం చదువుతున్నాడో దాని మీద మనసు పెట్టు. నీకున్న అవసరత యేసయ్య సన్నిధిలో మొరపెట్టు. పోతావు, పోయావు అనుకో, రాగల సమస్యను పరిష్కరించబడిందా? ఏమన్నా బయటపడ్డావా? అంటే డాక్టర్ల కంటే మించిన వాళ్ళు వీళ్ళు. ఒక్క యేసయ్య మాత్రమే డాక్టర్లకు అంతుబట్టని మెరాకిల్ చేసేది. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. నిన్న శుక్రవారం అటుకుండా పరిచయం చేశాను. ఇసప్పాలలో ఒకడు భార్యాభర్తల మధ్య గొడవ, ఏమో గడ్డి మందు తెచ్చుకొని బిర్రుగు తాగిండు. తీసుకుపోయి ఓ పక్క ఓ పేగు మాడిపోతే కట్ చేశారు. ఇంకో పేగు ఉంది, ఇంకో కొన్ని పేగులు మాడిపోయినాయి. నాకు వైద్యం వద్దు, సర్జరీలు వద్దు, ఏమొద్దు అని ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి ఇంకా తాగుతుండు, తిరుగుతుండు. అక్కడున్న సహకరించి అక్క చెప్పింది, అయ్యా ఇది పరిస్థితి అని. మరి నువ్వేం చెప్పావు అన్న? వాళ్ళ స్నేహితుడు అన్నాడు, వాడు గనక బతికితే నేను మందిరానికి వస్తానన్నాడు. సరే అని చెప్పి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టి అక్కడ ఉన్న బిడ్డలు ఉపవాసం ఉండి కూడా మొరపెట్టారు. రక్షణ లేని బిడ్డలు ఉపవాసం ఉండి మొరపెడుతున్నారు. పరిచర్య కోసం ఆ సమాజం రక్షించబడాలి, ఆ ప్రాంతం అంతా రక్షించబడాలి. రక్షణ లేని పిల్ల 20 రోజులు, ఈ వాళ్ళకి 16వ రోజు పెట్టుకుంటా. ఏంది చివరికి నిన్న పోగానే గురువారం సాక్ష్యం ఇస్తా ఉంది ఆ తల్లి. అయ్యా ఆ అబ్బాయికి ఏం కాలేదు, రికవర్ అయ్యాడు. అతను అడిగాడంట తన స్నేహితుడు, చచ్చిపోతాడని చెప్పారు డాక్టర్లు, వీడిని కూడా బతికిస్తాడా దేవుడు అంటే? బతికిస్తాడు అన్న. ప్రభు కృప, విశ్వాసంతో పలికిన మాట, చేసిన ప్రార్థన ఫలితము ప్రభు కృపలో ఇప్పుడు ఆయన సజీవుడుగా ఉన్నాడు. డాక్టర్లు ఏం చెప్పారు? గడ్డి మందు తాగి, అసలు సామాన్య గడ్డి మందు తాగిన వాళ్ళు బతకరు. ఇప్పుడు నిన్న ఒక అన్నయ్య వచ్చా ఉన్నాడు, బాప్తిసం పొందినోడేనంట. భార్యాభర్తల మధ్య గొడవ అయితే గడ్డి మందు తెచ్చుకొని బిరుగు తాగిండు, ఆన్ ది స్పాట్లో చచ్చిండు. ఏది కానీ ఇతను బతికాడు. కారణం ఏంది? అసలు యేసయ్యను నమ్మడు. పక్కనున్న వారి విశ్వాసాన్ని బట్టి, ఏది పక్షవాతం గల్లవాడిని మంచం మీద పట్టుకొని వచ్చిన వాళ్ళు నలుగురు ఒక విశ్వాసాన్ని బట్టి అన్నట్టుగా, పక్కనున్న వాళ్ళ విశ్వాసాన్ని బట్టి అతను బ్రతికాడు. ఇప్పుడు బాగానే తిరుగుతూ ఉన్నాడు. తన స్నేహితుడు మందిరానికి వచ్చాను పోమని, నేను మాట మీద నిలబడతా అని చెప్పని మందిరానికి వచ్చాడు. విశ్వాసాన్ని బట్టి అయ్యయ్యో చేస్తే ఇప్పుడు లోకలు అంటారు మంత్రాలకు సింతకాలు రావుతాయి అని చెప్పి అన్నట్టుగా, లేని నాయకుడికి మాయ, అది కల్పితమైంది. అంటే అసలు ఈ లేని దాన్ని కల్పించారు అంతే. లేని దాని కాడ పోయి తెప్పలు తెచ్చుకోవటం కంటే, బాప్తిసం పొందిన మనం, దేవుని బిడలుగా ఉంటున్నటువంటి మనం, దేవుణ్ణి కాదని ఇంకొక చోటుకి వెళ్ళిపోతే చివరికి వచ్చేది పరిస్థితి. దేవుడు ఏమన్నాడు అక్కడ? శ్రమ, నేనే వాళ్ళకు శత్రువుని అయిపోతాను. ఇప్పుడు యేసయ్య శత్రువు అవటం మేళ మనకి. మన అనేవాళ్ళు ఒకవేళ నిన్ను కులంలోంచి వెళ్ళేస్తాను, అడి చేస్తాను, ఎడి చేస్తాను అన్న, ఓ పోతే ఊరేగని మొత్తం కట్టుకొని, నాకు నా దేవుడు ఉన్నాడు, నా దేవుని బిడ్డలు ఉన్నారని నిలబడితే ఇది మేళ అది మేళ. అసలు తెలివి ఉండి కూడా పోయి తెలిసి ఆ తెలివి తక్కువ పనులకు అడుగు పెడతా ఉంటాం. బాగా గ్రహించండి.
దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట మార అనుభవం తగలంగానే వాళ్ళు సనగటం మొదలుపెట్టారు. ప్రభువేమో సనిగే వాళ్ళ మీద కోప్పడతాడు. మరణం అనేది వచ్చుద్ది. గత కాలంలో చేసిన మేలు లేవా నీ జీవితంలో? గత కాలంలో దేవుడు నీకు చేసిన అద్భుతాలు లేవా? ఏది కాదని ఎవడో చెప్పిన మాటలను బట్టి ఎందుకు వెళ్తా ఉన్నావు? లేదంటే లేదు ఒక విశ్వాసే ఉన్నారు, అమ్మ నువ్వు చెబితే, అక్క నువ్వు చెబితే, అన్న నువ్వు చెబితే అంటే ఎట్ట కుదురుతుంది? అది దేవుడు అనుమతించాలా. దేవుడు అనుమతిస్తే వెంటనే చెప్పగలుగుతారు. ఆ దేవుడు అనుమతించడానికి కూడా పరిపక్వత ఉంది. ఆ సందర్భాన్ని బట్టి దేవుడు ఆ మాట రిలీజ్ చేస్తాడు, నువ్వు తీసుకుంటావు, సరిపోతుంది. అప్పుడు ఆ ప్రవచనం రిలీజ్ అయినప్పుడు అది యాజిటీస్గా దేవుని వల్ల రిలీజ్ అయినది ఖచ్చితంగా నీకు నెరవేరుద్ది నీ జీవితంలో. దేవుడు నీ దగ్గర నుంచి రిలీజ్ కాలేదనుకో, నిన్ను మభ్యపెట్టి నీ దగ్గర కాస్త గుంజటానికి కూడా సేవకులు ఉన్నారు. అర్థమవుతుందా? లేనిపోయిన కల్పిత ప్రవచనాలు పలికి పైసలు వసూలు చేసేవాళ్ళు ఉన్నారు. అయ్యగారి షేక్ హ్యాండ్ ఇస్తే ఇంత అని చెప్పని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. లేదు అయ్యగారి దగ్గర పోయి ప్రార్థన చేయించుకొని ఏదో ఒక రకంగా 10,000 స్పాన్సర్ చేసి పొయ్యి వచ్చిన ఏ ఫలితం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సాక్షులుగా తీసుకొస్తా ప్రభు చిత్తం అయితే. ఏంది? దేవుని సన్నిధిలో నమ్మకంగా కనిపెట్టు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. వ్యర్థమైన కల్పితమైన ఏయో కావాలని తొందరపడి అడుగులు వేయాలి. దేవుని కార్యం నీ జీవితంలో 100కు 100% నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? అనుభవించాలనుకుంటే దేవుని పాదాలు పెట్టు. ఆయనకు తప్ప ఇంక వేరే వాళ్ళకి వల్ల కాదు. ఒకవేళ తప్పిపోయిన కుమారుడు కోసం మొరపెడుతున్నావా? లేదా నీ వాళ్ళు ఎవరైనా తప్పిపోయారా? ఏదైనా బాధల చేత ఏదైనా ప్రయోగాల చేత పోయారా? కనిపెట్టు, ఖచ్చితంగా వస్తాడు. చిన్ననాడే అంత పసితనంలో ఉండగా తల్లి కాడి నుంచి తప్పిపోయినాడు కరెక్ట్గా 12-13 సంవత్సరాలు రాగానే మా అమ్మని బట్టి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు దాకా ఆ తల్లి చేసిన పని ఏందో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండి మొర్ర పెట్టడం. దేవుని సన్నిధిలో ఉండి మొర్ర పెడితేనే విజయవాడ ఫిలదెల్ఫియా చర్చి వాళ్ళు బ్రతికించు వాక్యం అని సువార్త టీవీలో వస్తుంది. ఆ అన్నయ్య ఇంతకుముందు సాక్ష్యాలు చెప్పాడు. ఆ సాక్ష్యాలు నేను విన్నా. ఆ పిల్ల ఎంత వయసు ఉందో అంత వయసులో వెళ్ళిపోయాడంట కొడుకు. ఏమైపోయాడో ఏమోనా తెలియదయ్యా, ఉన్నాడో లేదో మాకు తెలియదని చెప్పని ఏడుస్తూ మొరపెడితే ప్రభు కృపలో తిరిగి మళ్ళీ ఎత్తుక్కుంటూ వచ్చాడు కొడుకు. నా కొడుకు నా దేవుడు నా కొడుకు నాకు ఇచ్చాడయ్యా, నన్ను మళ్ళీ వెనక్కి నడిపించాడయ్యా, అడ్రస్ ఎత్తుక్కుంటూ వచ్చాడయ్యా నా బిడ్డ నా కాడిక. 12 సంవత్సరాలైన పిల్లలు లేరా? 20 సంవత్సరాలైన పిల్లలు లేరా? లేదు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 7 సంవత్సరాలైన పిల్లలు లేరా? ఖచ్చితంగా నా ప్రభు ఇస్తాడు. ఒక అన్నయ్య 12 సంవత్సరాల పిల్లలు లేకపోతే ప్రార్థన చేస్తా ఉన్నాం. వాళ్ళు నమ్మకంగా ప్రార్థన చేసుకున్నారు. ప్రభు కృపలో ఒక ఆడపిల్ల, ఒక మగపిల్ల. నీకు ఈడ నువ్వు కనిపెట్టాలా? కనిపెడుతున్నట్టు కూర్చోవటం కాదు. అవసరమైనప్పుడు నీకు అవకాశం ఉన్నప్పుడు కడుపు మార్చుకో. ఎన్నాళ్ళు గొడ్డుబోచుడు వీడు నీచమైన మాటలు అడుగుతూ ఉంటే హృదయానికి కోత పడతలే. ఒక్క పూట కూలిపోచేమైంది? వాడు ఉడుకోదేదో పోయి 10,000, 20,000, 30,000 పెట్టే బదులు ఒక్క పూట కూలి మానుకొని 1 గంట దాకా ఉపవాసం ఉంటే నీకు ఈడ బిడ్డలో ఆ లెక్కలో 10,000కి లెక్కే. సంవత్సరంలో నెలకోసారి ఉపవాసం ఉండు. నెలకి ఒక 1,000 రోజు జీతం 1,000 రూపాయలు అనుకుందాం. సంవత్సరంలో 12 నెలలు 12,000 రూపాయలు నాకు నువ్వు కోల్పోతుంది. వాడికి 10-20 పెట్టవచ్చు, అది అవ్వదు. మళ్ళీ ఇంకోసారి పోయి రా. నష్టమేగా. ఈ 10-20 గడచానికి కూడా ఇంకోటి దగ్గర 3 రూపాయలు వడ్డీకి తేవాలి. అవునా కాదా? అరే శుభ్రంగా దేవుని సైనికులు కనిపెడతా 12 బిడ్డలను ఇస్తాడమ్మా. షుగర్ ఉన్న ఒక అమ్మాయి ఇక్కడ రాణి అని ఆ అమ్మగారు, వాళ్ళ పెద్ద కూతురు షుగర్ ఉంది, విజయవాడ ఇచ్చారు ఆ అమ్మాయిని. ఈ అమ్మాయికి కూడా బిడ్డలు లేరంట, షుగర్ అంట అని తెలిసింది నాకు. అంతే. అప్పటి నుంచి మొరపెడుతూనే ఉండా. ఆ అమ్మాయి నిండు చోళాలకు ఉన్నప్పుడు చూశాను. అప్పుడు దాకా ప్రార్థన చేస్తాను. నిండు చోళాలకు చూడంగానే పూర్తిగా 9 నెలలు గర్భం కలిగి కనపడదు అమ్మాయి.
అప్పుడు ఇంకొక ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా సుఖమైన ప్రసవాన్ని, తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యం. ఆయమ్మకి కూడా 2 పిల్లలు అట్టుకుంటారు. షుగర్ ఉంటే పిల్లలు పుట్టరు అంటారు. నీటి కాసులు ఉన్నాయి, నీటి కణుతులు ఉన్నాయి, అయినా సరే దేవుడు గర్భం తెచ్చాడు. 12 బిడ్డలు ఎత్తుకొని వచ్చారు. 2 కవల పిల్లలు, 20 సంవత్సరాలు ఒకేసారి వచ్చారు. ఒకళ్ళకేం ఆడపిల్లని ఇచ్చాడు, ఒకళ్ళకేం మగపిల్లగాని ఇచ్చాడు. నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా కనిపెట్టాడు. వ్యర్థంగా 10,000 20,000 ఖర్చు పెడతానికి పోవద్దు. అప్పు చేసి పోవద్దు. ఇవాళ అప్పు చేస్తారు, రేపు పొద్దున తీర్చాలిగా. రెక్కలు గుల్ల చేసుకొని తీర్చాలి. కట్టకపోతే వాడు షోల్డర్ పట్టుకుంటాడు. అవసరమైతే వాడు ఇంకొంచెం కటుగా మాట్లాడే, కొట్టలేనివాడు కట్టుకున్నది ఉందగా పంపించు అంటాడు. ఎంత లోతైన గాయం, ఎంత నీచమైన మాట. అంత దాకెందుకు పోవాలా? దేవా, నా నిందను కొట్టేయ్యా, నా అవమానాన్ని కొట్టేయ్యా, నా కడుపును పండేలాగా చేయ్యా, నా గర్భాన్ని తెరువయ్యా, గర్భంలో ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించయ్యా, ఒకవేళ నా భర్తలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించయ్యా. అడుగు, ఖచ్చితంగా నా ప్రభు చేయకపోతే అప్పుడు అడుగు. నేను చెప్పాను, 12 సంవత్సరాలన్న పిల్లగాడు పెయింట్ పని చేస్తాడు. వీర్యకణాలు పలచగా ఉంటాయి, వాటిలో రక్తం లేదు. సేమ్ అదే సమస్యగా నీకు, అదేగా. ఆ అబ్బాయి 12 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఒకసారి నా దగ్గరకు వచ్చింది ఆ సమస్య. ప్రార్థన చేస్తా ఉన్నాం. అతనికే చూపించాడు. అయ్యా, మా మధ్యలోకి మేము డాబా మీద పడుకుంటే మా ఇద్దరి మధ్యలో ఒక దెయ్యం వచ్చి పడుకొని అది లేచి వెళ్ళిపోవడం చూశాను. సమస్య నీకు చూపించాడు సార్లే అనుకొని ఇంకప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెడితే కరెక్ట్గా 2వ సంవత్సరానికల్లా అమ్మాయి నీళ్లు పోసుకుంది. 12 ఆడపిల్లని ఇచ్చాడు ముందు, ఆ తర్వాత మగపిల్లగాడిని ఇచ్చాడు. నీకెందుకు ఈడు? ఆ అబ్బాయి అదే సమస్య, పెయింట్ పని, భయంకరమైన వేడి. మరి అట్లాంటి వాడికి పిల్లల్ని ఇచ్చే నీకెందుకు ఈడబ్బా? ఆడాడు తిరుగుతావు ఎందుకు? నీకెవరు చెప్పారు అని అనుకున్నావు? నాకు ఎవరు చెప్పరు, పరిశుద్ధాత్మ దేవుడు. మేము ప్రార్థనలో కూర్చుంటే మొత్తం చరిత్ర వస్తుంది, బయోడేటా. ఈయన నుంచి అడుగు పడది, వీళ్ళు కదిలిచ్చారు, వీళ్ళ ద్వారా ఇటు పోయారు, ఇటు తిరిగి వచ్చారని చెప్పని బయోడేటా నా దగ్గరకు వచ్చు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే చాలు, నువ్వు ఆడ పోయి ఆడ ఏం మాట్లాడుతున్నావు ఏడుండి ఎనీ చదువుతా. నా ప్రభు కృపను బట్టి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు ఆడో పోయి మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడే మాటలు నాకు వినపడితే నా చెవిలో వెంటనే చెబుతూ ఉంటాం మొత్తం. అది నా గొప్పతనం కాదు, నా ప్రభు అలా ఎంచుకున్నాడు అంతవటికి. అలానే అడిగిన ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పను. నీకు చేతనైతే దేవుని సన్నిధిలో మోకరిచ్చు, నా సంగతి ఏదో ప్రభు దైవజనుడికి తెలియపరచంటే అప్పుడు నేను చెబుతా. గతంలో నీకేం చెప్పా? ఇది పరిస్థితి అని చెప్పానా? అలాగనే వాళ్ళు ఉన్నారా లేదా? తేడా